ఈ ఆప్థమాలజిస్టులకి లైక్ ఎక్కువ మీకు ఎక్కువ వచ్చే ఫ్రీక్వెంట్ గా వినిపించేటివి కూడా డ్రై ఐస్ మనం ఎక్కువ వింటుంటాం కూడా బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ లైక్ సోషల్ మీడియా గానీ స్క్రీన్ గానీ ఇవన్నీ విషయం ఎంతవరకు ప్రమాదకరం అంటారు? సేఫా? సో డ్రై ఐస్ ఈ మధ్య ఎస్పెషల్లీ యూఆర్ హియరింగ్ అ లాట్ మోర్ ఆఫ్ డ్రై ఐస్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ కాజ్ డ్రైనెస్. ఏసీ ఒకటి, ఫ్యాన్ గాలి కూడా కొన్నిసార్లు ఇట్ కెన్ డ్రై అవుట్ యువర్ ఐస్. గోయింగ్ అవుట్ ఇన్ ద సన్, ఎండలో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎవాపరేట్. సో ఈ డ్రైనెస్ రాకుండా ఏమైనా ప్రికాషన్స్ లైక్ డ్రైనెస్ మెయిన్లీ ఇప్పుడు ఒకటి స్క్రీన్ టైమ్స్. స్క్రీన్స్ ఉన్న వాళ్ళకైతే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఆర్ డిజిటల్ ఐస్టైన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఐ టెల్ దెమ్ reduce your screen time. This is what we call the 20-20-20 rule. Okay, 20-20-20 rule. So 20 minutes, every 20 minutes take a small break, 20-second break where you are looking beyond 20 feet. దూరంగా చూడడం. ఇదే స్క్రీన్ టైం లో లైక్ అందరూ స్క్రీన్స్ చూస్తుంటారు, ఈ బ్లూ లైట్ అని అంటారు, ఎంతవరకు రెటీనాని డ్యామేజ్ చేస్తుందండి మన ఐస్ లో? బ్లూ లైట్ యాజ్ సచ్ డస్ నాట్, అంటే అంతవరకు లోపల రెటీనాలోకి వెళ్ళి ఏదో డ్యామేజ్ చేస్తుంది అని కాదు. మీరు చెప్పినట్టు బ్లూ రే గ్లాసెస్ అని అంటున్నారు. సో ఎంత వరకు మనం ప్రొటెక్ట్ చేస్తాయి? 30% ప్రొటెక్ట్ చేస్తాయి? నాట్ 30% అండి, 15-20% maximum they will help you. What will help you is the 20-20-20 rule. Okay, it is helping. I'm not saying it is not helping, but not as much as you think it is helping. సూర్యగ్రహణం అప్పుడు డైరెక్ట్ గా సూర్యుని మనం చూస్తే కళ్ళు డ్యామేజ్ అవుతాయనంటారు, అది ఎంత వరకు? అది దట్ ఈస్ డెఫినెట్లీ దేర్ అండి. ఈ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందండి ఐ డొనేషన్? మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఐ డొనేషన్ అంటే మొత్తం కన్నుని తీసేసి అదే కన్ను వేరే వాళ్ళలో పెడతారు అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద కేస్. సో ఐ డొనేషన్ లో కూడా దెర్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది ఐ విచ్ వి యూస్ ఫర్ ఐ డొనేషన్. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా 6 hours దాకా కూడా yes 2 eyes తీసుకుంటారు. సో ఇది ఎంత మందికి ట్రాన్స్ప్లాంట్ చేయగలరు 2 eyes? సో ఈచ్ ఐ టు 1 person. ఈచ్ ఐ టు 1 person? 1 person or 1 eye. డే స్టార్ట్ చేసేటప్పుడే రబ్ చేసుకుంటుంటారు ఐస్ ని హ్యాండ్స్ తో. సో ఆల్మోస్ట్ మీకు డే లో చూస్తే 1000 సార్లు చేసుకుంటారేమో రబ్ చేసుకుంటారు. ఇది ఎంత వరకు సేఫ్ అంటారు? Rubbing is not at all advised, but rubbing by itself can cause damage to the eyes. లేడీస్ లో ఎస్పెషల్లీ ఈ కాజల్ యూజ్ చేస్తుంటారు, కళ్ళ కాటుగా అంటుంటారు. సో ఓల్డెన్ డేస్ లో ఎక్కువ మంది, ఓల్డెన్ డేస్ కదా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది విలేజెస్ లో కానీ అర్బన్ ఏరియాస్ సిటీస్ గానీ యూజ్ చేస్తుంటారు. ఇవి ఎంత వరకు సేఫ్ అంటారు? కాజల్ అన్నది మనం అంటే ట్రెడిషనల్ పీపుల్ విల్ స్టార్ట్ స్కోల్డింగ్ మీ ఇఫ్ ఐ టెల్ కాజల్ యూజ్ చేయకూడదు అన్నది. రే చీకటి అని లైక్ నైట్ టైం అయితే కనిపించేది కదా, వాళ్ళు చాలా మంది 6 తర్వాత కనిపించవేది. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో రే చీకటి అన్నది రెటినైటిస్ పిగ్మెంటోజా అంటాం అన్నమాట. ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసీజ్. ఇన్ కేస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 6 తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి తగ్గిపోతుంది అంటారా ఒక సర్టెన్ టైం? లేదండి. సో అన్ఫార్చునేట్లీ ఇది రే చీకటి అన్నది ఇట్స్ నాట్ అ ట్రీటబుల్ డిసీజ్. హాయ్, వెల్కమ్ టు అనంతర హెల్త్. మన జీవితంలో చక్కటి చూపు ఉండడం ఎంత అవసరమో మనం చెప్పనక్కర్లేదు. ఈ చక్కటి చూపుని మొబైల్స్, ల్యాప్టాప్స్, స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేయడం వల్ల కాస్తో కూస్తో కాదు ఎంత ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నామంటే అది మన ఊహకు కూడా అందట్లేదు. అంత ఎక్కువగా డ్యామేజ్ చేస్తున్నాం మన ఐస్ ని. ఇవే కాకుండా మనకు బ్లూ లైట్ కానీ, డ్రై ఐస్ గురించి కానీ, ఐ డొనేషన్ గురించి కానీ, ఇంతే కాకుండా మనకు కొన్ని అపోహలు ఉంటాయి. లైక్ ఇలా చేస్తే ఐస్ డ్యామేజ్ అవుతాయి, ఇలా చేస్తే ఐస్ డ్యామేజ్ అవ్వు. వీటన్నిటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ శిరీష గారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ శిరీష, ఎంఎస్ ఆప్థల్మాలజిస్ట్ అంటే ఐ స్పెషలిస్ట్ అండ్ ఫెలోషిప్ ఫ్రమ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. హాయ్ శిరీష గారు. హాయ్ అండి. లైక్ ఆప్థమాలజిస్ట్ అంటే ఎవరండి? సో ఆప్థల్మాలజిస్ట్ ఆర్ డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ చేసి, ఎంఎస్ చేసి, ఇన్ సమ్ కేసెస్ లైక్ మై కేస్ ఫెలోషిప్స్ కూడా చేసిన వాళ్ళం అన్నమాట. సో వి ప్రాబబ్లీ బీన్ స్టడీయింగ్ for 10 to 12 years before we reached this stage అన్నమాట. 12 years అయిపోతుందండి. ఎంబీబీఎస్ ఒక 3-4 years, ఎంబీబీఎస్ 5.5-6 years అయిపోతుంది అనుకోండి. మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకొక 3 years,
అక్కడే 8 years అయిపోయింది, ఇంకో ఫెలోషిప్ 2 years. ఆల్మోస్ట్ 10 years ఆల్మోస్ట్ 10 చదువుకోవడం కోసమే. అంటే ఎవరైనా డీల్ చేస్తుంటారు ఆప్థాల్మాలజిస్ట్, లైక్ ఏ కైండ్? సో ఆప్థాల్మాలజిస్ట్ అంటే ఐ స్పెషలిస్ట్, ఐ డాక్టర్స్. మనం కంటిని చెక్ చేయడం, బట్ వి నాట్ జస్ట్ అద్దాల నంబర్ చెక్ చేయడం అనేదే కాదు, బట్ వి ఆల్సో డూ సర్జరీస్, ఇవన్నీ కూడా చేస్తాం. We are the only people qualified to do surgeries. There are sometimes optometrists అని ఉంటారు అన్నమాట. Optometrists అంటే they are also qualified, but they are not doctors. They are qualified professionals. They only check spectacle numbers. అద్దాల నంబర్ ఇచ్చి, అంటే అద్దాల నంబర్ చెక్ చేసి ఇవ్వడం, అక్కడ దాకానే వాళ్ళ పని. వాళ్ళు డాక్టర్స్ కాదు, జస్ట్ చెకప్స్ మాత్రమే చేయడానికి. సో అంటే వాళ్ళు కూడా డిప్లొమాస్ ఆర్ బ్యాచిలర్స్ అలా చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ లాస్ట్లీ ఆప్టిషియన్స్, అంటే ఎవరైనా ఆప్టిషియన్ అవ్వచ్చు. పీపుల్ జనరలీ హూ మేక్ గ్లాసెస్ ఆర్ సెల్ గ్లాసెస్ are called opticians. ఇప్పుడు opticians cannot even are not supposed to check the numbers and give you glasses. They are not qualified for that. They are qualified to make the glasses which the optometrist or the ophthalmologist gives you. సో చాలా మంది ఏమంటారంటే ఐ చెకప్ అయింది అంటే నేను ఆప్టిషియన్ కి వెళ్ళిపోయాను అయిపోయింది అనుకుంటారు. దే జస్ట్ గో టు ద నియరెస్ట్ అద్దాల షాప్ కి వెళ్ళేసి అయిపోయింది నా చెకప్ అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ చెకప్. వాళ్ళు డాక్టర్స్ చేయించుకోలేదు. ఈ ఆప్థాల్మాలజిస్టులకి లైక్ ఎక్కువ, లైక్ మీకు ఎక్కువ వచ్చే ఫ్రీక్వెంట్ గా వినిపించేటివి కూడా డ్రై ఐస్ మనం ఎక్కువ వింటుంటాం కూడా, బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ లైక్ సోషల్ మీడియా గానీ స్క్రీన్ గానీ ఇవన్నీ విషయం. డ్రై ఐస్ ఎంత వరకు ప్రమాదకరం అంటారు, సేఫా? సో డ్రై ఐస్ ఈ మధ్య ఎస్పెషల్లీ యూఆర్ హియరింగ్ అ లాట్ మోర్ ఆఫ్ డ్రై ఐస్ బికాస్ ఆఫ్ స్క్రీన్స్. నార్మల్లీ ఇప్పుడు మనం వెన్ వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ మనం బ్లింక్ చేస్తాం కళ్ళు, బట్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ స్క్రీన్స్ మనం బ్లింక్ చేయం. స్క్రీన్స్ ఎస్పెషల్లీ ఎల్ఈడి డిజిటల్ డివైసెస్, ఫోన్స్, ఇవన్నీ కూడా ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీ, ట్యాబ్ అన్ని కూడా స్క్రీన్స్ ఏవండి. లాట్ ఆఫ్ టైమ్ స్క్రీన్స్ అంటే ఒకటి ఫోనే అనుకుంటారు, టీవీని మర్చిపోతారు చాలా మంది. బట్ దీస్ ఆర్ ఆల్ స్క్రీన్స్, దీస్ ఆర్ ఆల్ ఎల్ఈడి డివైసెస్. అండ్ ఎల్ఈడి డివైసెస్ అంటే ఏంటి, అందు లోపల నుంచి లైట్ వస్తుంది. యూఆర్ లుకింగ్ ఎట్ లైట్ డైరెక్ట్లీ. సో ఇమాజిన్ లుకింగ్ ఎట్ లైట్ డైరెక్ట్లీ ఫర్ మెనీ అవర్స్ ఇన్ ఎ డే. మనం మామూలుగా ఒక టార్చ్ లైట్ ఎదురుగా పెట్టో సన్ వైపు చూడగలుస్తామా? లేదు. సో బట్ ఇది వెరీ లిటిల్ బిట్ ఆఫ్ లైట్. సో గంటలు గంటలు చూస్తున్నాం. బట్ అలా చూసినప్పుడు మనం నార్మల్లీ బ్లింక్ చేసే రేట్ తగ్గిపోతుంది. నార్మల్లీ our blink rate is between 14 to 17 times per minute. ఒక నిమిషంకి 14 నుంచి 20. అన్నిసార్లు కళ్ళు తెరుస్తున్నాం, మూస్తున్నాం. మనకి తెలియని కూడా తెలియదు, మనం చేస్తాం. కాన్షియస్ గా కూడా కాదు, సబ్ కాన్షియస్లీ అవుతూనే ఉంటది. మనం కళ్ళు గట్టిగా తెరుచున్నాం అనుకుంటున్నాం గానీ కళ్ళు మధ్య మధ్యలో బ్లింక్ అవుతూనే ఉంటాయి. అదే మనం స్క్రీన్ చూస్తున్నాం. Like 1 minute ki like ideal number. And we don't even realize, we consciously cheyam kabatti manaku teliyadu. This is if somebody is observing us, they might notice okay 1 minute lo innisal chestunnaru annadi. Okay, but when we are looking at screens manam vaatl vepu ante we start staring. అది మామూలుగా చూసేదానికన్నా బ్లింక్ చేయకుండా అలాగా చూస్తూ ఉంటాం. దాని వల్ల మనకి ఈ డ్రైనెస్ ఆర్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి స్క్రీన్స్ వల్ల వస్తున్నాయి. సో మనం దీనివల్ల దట్ ఈస్ వన్ మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ డ్రై ఐస్. ఈ మధ్య మెజారిటీ ఆఫ్ అవర్ వర్క్ ఈస్ ఆన్ ది స్క్రీన్. అంటే బీట్ ఐటీ ఫర్మ్స్ ఆర్ ఈవెన్ మేము డాక్టర్స్ కూడా వీఆర్ డూయింగ్ ఆల్ అంటే ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ వచ్చేసేసరికి స్క్రీన్ టైం బాగా ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇన్వేరియబ్లీ ఎవ్రీ వర్క్ హ్యాస్ షిఫ్టెడ్ ఆన్లైన్ ఆర్ ఆన్ టు ద ఫోన్ ఆర్ స్క్రీన్స్ ఆర్ డెస్క్టాప్స్. దీని వల్ల అందరికి స్క్రీన్ టైం చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఏసీ లో ఉండడం వల్ల కూడా ఎక్కువ లైక్ డ్రైనెస్ ఉంటది. yes, so few factors that cause dryness. ఏసీ ఒకటి, ఫ్యాన్ గాలి కూడా కొన్నిసార్లు ఇట్ కెన్ డ్రై అవుట్ యువర్ ఐస్. గోయింగ్ అవుట్ ఇన్ ద సన్, ఎండలో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎవాపరేట్. మన అంటే టియర్స్, కన్నీళ్ళు ఎవాపరేట్ అవుతాయి. సో ఎండలో వెళ్ళడము, మనం బైక్ మీద కార్ లో డ్రైవ్ చేస్తున్నాము, ఆ టైంలో కూడా ఎదురుగా గాలి వస్తే దట్ ఆల్సో కెన్ డ్రై అవుట్. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాటర్ ఇలా అది అంటే డ్రై అయిపోతుంది, మనకు తెలియని కూడా తెలియదు. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ కెన్ వర్సన్ డ్రైనెస్. ఓకే,
డ్రైనెస్ యాజ్ సచ్ కొంతమందికి హ్యావ్ అ టెండెన్సీ, సమ్ పీపుల్ హ్యావ్ అ టెండెన్సీ ఫర్ డ్రైనెస్. ఇప్పుడు వాళ్ళకి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం అనమాట. కంట్లో వేడి ఎక్కువడం అంటారు, మనం తెలుగులో వేడి ఎక్కువ ఉంది అంటారు. సో అది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో వేడి ఎక్కువ అవుతుంది, బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి వాటిల్లో కూడా డ్రైనెస్ ఇస్ వెరీ కామన్. అదర్ థింగ్స్ సమ్ టైమ్స్ ఎస్పెషలీ ఉమెన్ లో, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ హార్మోనల్ చేంజెస్ వీటి వల్ల కూడా డ్రైనెస్ కి టెండెన్సీ ఎక్కువ వస్తుంది. లాట్ ఆఫ్ పోస్ట్ అంటే 50s 60s లో ఉన్న వాళ్ళు అంటే నాకు కళ్ళు మండుతున్నాయి, అంటే ఏదో గరుగ్గా ఉన్నట్టు, కంట్లో ఏదో పడినట్టు ఉంటుంది, నాకు మంటలు, ఇరిటేషన్, దురదలు అనిపిస్తున్నాయి, అసలు కళ్ళు తెరవలేకపోతున్నాను అలా అంటారు. చాలా మంది ఐ సీన్ వెరీ ఎల్డర్లీ లేడీస్ చాలా మంది, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ డ్రైనెస్. ఓకే, సో ఇలా ఉన్నాయి అనగానే జెనెటిక్ కూడా అంటారా డ్రైనెస్ అనేది? జెనెటిక్ అంటే మనకి వేడి, హీట్ అన్నాను కదా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న టెండెన్సీ ఉన్న వాళ్ళకి డ్రైనెస్ ఛాన్సెస్ ఉంటాయి. సమ్ టైమ్స్ సమ్ డిసీజెస్ కెన్ కాజ్ డ్రైనెస్. సో ఈ డ్రైనెస్ రాకుండా ఏమైనా ప్రికాషన్స్ లైక్ డ్రైనెస్ మెయిన్లీ ఇప్పుడు ఒకటి స్క్రీన్ టైమ్స్, స్క్రీన్స్ ఉన్న వాళ్ళకైతే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఆర్ డిజిటల్ ఐ స్ట్రెయిన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఐ టెల్ దెమ్, రెడ్యూస్ యువర్ స్క్రీన్ టైం తగ్గించుకోండి. మీరు అంటే అప్పుడు అంటారు, అయ్యో నాకు 8 hours ఐఎమ్ వర్కింగ్, నేను ఎలా తగ్గించుకోను అని. వాట్ వీ డోంట్ రియలైజ్ ఇస్ దట్ స్క్రీన్ టైమ్ ఇస్ నాట్ జస్ట్ 8 hours. వీఆర్ మళ్ళీ ఆ ఫోన్ మనం మానేసిన తర్వాత ఫోన్ పట్టుకుని చూస్తూనే ఉంటాం, రాత్రి అంతా ఫోన్ చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ యూ క్యాన్ రెడ్యూస్, మన చేతుల్లో ఉన్నవి. వేర్ యూ కాంట్ రెడ్యూస్ అంటే 8 hours ఆఫీస్ లో కూర్చుని చచ్చినట్టు డెస్క్టాప్ ముందు చేయాలి అంటే కూడా I would suggest to take small breaks. Every 20 minutes you're supposed to take a small break. It doesn't have to be a long break. Okay, 20-second break saripotadi. And in that break, do not look at a screen. స్క్రీన్ కన్నా అంటే దూరంగా చూడడము, బయట విండో బయటకు చూడడము, లేకపోతే చల్లనీళ్ళతో వాష్ చేసుకోవడము. యూ కెన్ వాక్ అరౌండ్ లిటిల్. బేసికలీ స్మాల్ బ్రేక్స్, దీని వల్ల కూడా మనకి ఆ డ్రైనెస్ ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ వాట్ వి కాల్ ద 20-20-20 రూల్. 20-20-20 రూల్. సో 20 minutes, every 20 minutes take a small break, 20-second break where you are looking beyond 20 feet. దూరంగా చూడమంటాం, ఎందుకంటే దగ్గరగా చూడడం వల్ల కూడా మన మజిల్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో దీస్ 3 things, these are 20-20-20 rule is very useful for all of us. It's a major lifestyle change అనుకోండి, it will help you a lot. సో మీరు చెప్పే ప్రకారం డ్రై ఐస్ ఉన్న వాళ్ళు అంటే ఇంకా స్క్రీన్ ని అవాయిడ్ చేయలేని టైంలో ఎవ్రీ 20 minutes ఒకసారి బ్రేక్ తీసుకుంటే అట్లీస్ట్ లైక్ మీకు సంథింగ్ బెటర్ ఉండొచ్చు. ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఒక లైఫ్ స్టైల్ చేంజ్. ద మెయిన్ రీజన్ ఆఫ్ దిస్ డ్రైనెస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. సో చిన్న చిన్న చిట్కాలు, లైఫ్ స్టైల్ చేంజెస్ మన చేతుల్లో ఉన్నవి మనం ఫాలో అవుతాం. ఇదే స్క్రీన్ టైంలో లైక్ అందరూ స్క్రీన్స్ చూస్తుంటారు, ఈ బ్లూ లైట్ అని అంటారు, ఎంతవరకు రెటీనాని డ్యామేజ్ చేస్తుందండి మన ఐస్ లో? బ్లూ లైట్ యాజ్ సచ్ డస్ నాట్, అంటే అంతవరకు లోపల రెటీనాలోకి వెళ్ళి ఏదో డ్యామేజ్ చేస్తుంది అని కాదు. బట్ జస్ట్ దట్ ఇప్పుడు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బ్లూ లైట్ అనేది ఎక్కడి నుంచి, లైక్ మన సోర్సెస్ ఎక్కడ బ్లూ లైట్ అంటే? బ్లూ లైట్ అంటే యూవీ లైట్ యాక్చువల్లీ. ఓకే, యూవీ రేస్, అందులో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ వేవ్ లెంత్స్, ఏబిసి అంటారు అనమాట. నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్ ఫర్ యువర్ ఐస్, బట్ లాట్ ఆఫ్ టైమ్స్ మన సన్ లైట్ లో కూడా యూవీ రేస్ ఉంటాయండి, అందుకనే సన్ స్క్రీన్ ఇవన్నీ వేసుకుని వెళ్తాము. బట్ ఆబ్వియస్లీ వీ డోంట్ లుక్ ఎట్ ద సన్. ఈ స్క్రీన్స్ లో దెర్ ఆర్ సమ్ అమౌంట్ ఆఫ్ యూవీ రేడియే, అంటే అంత ఎక్స్ట్రీమ్ ఉండదు, నాట్ యాజ్ మచ్ యాజ్ ద సన్, అంతేం లేదు. It doesn't go that far inside. But ఏంటి అంటే కంటిన్యూస్ గా స్క్రీన్ లైట్ వైపు చూడడం అన్నది, దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ ద మాక్సిమం డామేజ్. సో మనం ఆ స్క్రీన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడము, ఆబ్వియస్లీ గ్లాసెస్, బ్లూరే ఫిల్టరేషన్ గ్లాసెస్ అంటారు, దట్ డస్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. సో మీరు చెప్పినట్టు బ్లూరే గ్లాసెస్ అని అంటున్నారు, సో ఎంత వరకు మనం ప్రొటెక్ట్ చేస్తాయి? 30% అని ప్రొటెక్ట్ చేస్తాయి? నాట్ 30% అండి, 15-20% మాక్సిమం దే విల్ హెల్ప్ యూ. వాట్ విల్ హెల్ప్ యూ ఇస్ ద 20-20-20 రూల్. వాట్ విల్ హెల్ప్ యూ ఇస్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, ఎందుకంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ ఇది. 20 minutes బ్రేక్,
every 20 minutes take a small break, 20-second break. అంతేగాని గ్లాసెస్ యూస్ చేయడం వల్ల ఏదో 90% యూసేజ్ to some extent it will help. I wouldn't. చాలా మందిలో ఇది ఉంది, అపోహ ఉంది, లైక్ నేను గ్లాసెస్ వేసుకున్నాను, ఐఎమ్ సేఫ్, సో నా కళ్ళకి ఏం కాలేదు, దట్ అక్కడే పప్పులో కాలేస్తారు. ఓకే, మీరు అన్నట్లు ఇప్పుడు అనేది 10 to 15% మాత్రమే సేఫ్. Okay, it is helping. I'm not saying it is not helping, but not as much as you think it is helping. Okay, స్క్రీన్ టైం చూసే వాళ్ళందరూ కూడా గ్లాసెస్ యూస్ చేస్తే మనం చాలా సేఫ్ గా ఉన్నాయి మన ఐస్ అనుకుంటారు. కాదు, 10 to 15% మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మీరంతా చేయాల్సింది బ్రేక్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇవే కాకుండా లైక్ బయటకు వెళ్తాం, మనకి ఇది ఇన్సైడ్ మీరు ఇప్పుడు వరకు చెప్పి స్క్రీన్ టైం ఇవన్నీ ఉన్నాయి, బ్లూ లైట్ అనేది. ఇంకా సోర్సింగ్ లైక్ మనకు సన్ నుంచి సన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సన్ లైట్ అండి. వెల్డింగ్ లైట్స్ ఇట్లాంటివి కూడా ఉండొచ్చు, బట్ హౌ మెనీ ఆఫ్ అస్ యాక్చువల్లీ గో త్రూ అంటే మనం ఎంత రోజు అంత ఎక్స్పోజ్ అవ్వం కాబట్టి ఇట్స్ ప్రాబ్లం. అంటే లైక్ అందరికి ఒక మిత్ ఉంటుంది, అపోహ ఉంటుంది, సూర్యగ్రహణం అప్పుడు డైరెక్ట్ గా సూర్యుని మనం చూస్తే కళ్ళు డ్యామేజ్ అవుతాయని అంటారు. అది ఎంతవరకు? అది దట్ ఈస్ డెఫినెట్లీ దేర్ అండి. సి మనము మన స్క్రీన్స్ మనం దట్ ఈస్ జస్ట్ లైక్ నాట్ ఈవెన్ 1 millionth ఆఫ్ హౌ మచ్ పవర్ ద సన్ హ్యాస్. నాట్ ఈవెన్ అంటే 1 billionth అనుకోవచ్చు, బట్ అవే మనం కంటిన్యూస్ గా చూస్తుంటే ఎఫెక్ట్ వస్తుంది. అలాంటిది మీరు డైరెక్ట్ గా సన్ వైపు చూస్తే, సడన్ గా చూస్తే ఇట్ కెన్ డ్యామేజ్ యువర్ ఐస్. ఎలా చూడొచ్చు అంటారు? you're not supposed to see directly. మనకి ఆ పాత రోజుల్లో అంటే లుకింగ్ త్రూ ద వాటర్, నీళ్ళ త్రూ చూడొచ్చు అనేవాళ్ళు, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ సేఫ్. ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ వచ్చి మళ్ళీ కంట్లోకి తగిలిందంటే డేంజర్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు గ్లాసెస్ ఉంటాయి, స్పెషల్ గ్లాసెస్ ఉంటాయి విచ్ ఆర్ యూవి ప్రొటెక్టివ్, అవన్నీ ఉంటాయి. అలాంటి వాటి త్రూ చూడొచ్చు. నార్మల్ గ్లాసెస్ తో కాదు, యూ హ్యావ్ టు హ్యావ్ యూవి ప్రొటెక్షన్. అండ్ ఇంకొకటి, చాలా మందికి మార్నింగ్ టైం యోగా చేసేటప్పుడు సూర్య నమస్కారాలు చేస్తుంటారు. అలా సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు అంటే సూర్యుని చూస్తుంటారు, వాళ్ళకి కూడా ఏమన్నా సూర్యుడిని మనము అంతసేపు ఎవరు చూడలేదండి. ఓకే, యూ హ్యావ్ ఒక్క సెకండ్ 2 seconds మనం మాక్సిమం చూసేసరికి కంట్లో నీళ్ళు వచ్చేసి ఇట్లా అయిపోతుంది. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ ఈవెన్ అటెంప్ట్ టు సీ ద సన్. సూర్య నమస్కారాలు అన్నది మనం నమస్కారం చేస్తున్నాం, మనం కళ్ళు సూర్యుడి వైపు చూడకూడదు. దట్ వీ షుడ్ ట్రై టు ప్రొటెక్ట్ అవర్ ఐస్. సో మీరు చెప్పేది కన్క్లూడ్ చేసేది ఎలా అంటే, బ్లూ లైట్ రెటీనానేం దెబ్బతీయదు, కానీ కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. we can avoid the side effects. అండ్ ఇంకొకటి, చాలా మంది పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని చదివే హ్యాబిట్ చాలా మందికి ఉంటుంది, చదువుతూ ఉంటారు. చదివేటప్పుడు కొంతమంది డిమ్ లైట్ లో చదువుకుంటుంటారు, కొంతమంది బ్రైట్ లైట్ లో చదువుకుంటుంటారు. సో ఆ డిఫరెన్స్ ఏంటి? ఎందులో చదువుకుంటే బెటర్ ఉంటాయి మన ఐస్ కూడా, లైక్ డిమ్ లైట్? సో ఎనీ డే డిమ్ లైట్ కన్నా బ్రైట్ లైట్ ఇస్ ఓన్లీ బెటర్. మనకి అంటే వాట్ వి కాల్ ఐ హైజీన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనకి ఎప్పుడైనా బుక్ చదవాలి అన్నప్పుడు కూడా పడుకుని చదవడాలి, ఇలాంటివి అసలు అవాయిడ్ చేయాలి. మేక్ ష్యూర్ యూర్ సిట్టింగ్ అట్ ఎ టేబుల్ అండ్ ఎ చైర్. ఒక స్టాండర్డ్ డిస్టెన్స్ ఉంటది మనకు, ఆ బుక్స్ పెట్టుకునేది ఒక 30-40 centimeters డిస్టెన్స్ లో ఉంటే మనకి కంటి మీద స్ట్రెయిన్ లేకుండా, మరీ దగ్గరగా కూడా పెట్టుకోకూడదు. ఒక సర్టన్ డిస్టెన్స్ ఉండాలి, లైటింగ్ బాగుండాలి, అండ్ యువర్ పోస్చర్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. మనం అలా పడుకోను ఇలా ఒకవైపు కళ్ళు తిప్పి అలాంటివి చేస్తే ఏమవుతుందంటే, దిస్ ఎస్పెషలీ ఒక సైడ్ తిరిగి ఒక కంటితో చూడడం, వీటి వల్ల ఆ ఒక్క కన్ను మీద స్ట్రెయిన్ అయ్యి అదర్ ఐ కెన్ గెట్ డామేజ్డ్. డామేజ్డ్ అంటే ఒక్క కంటికి నంబర్ చాలా పెరిగిపోవచ్చు, ఇంకో కంటికి అలాగే ఉండొచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ కెన్ హ్యాపెన్. సో అలాంటివి అవాయిడ్ చేస్తేనే బెటర్. బ్రైట్ లైట్ లో చూస్తే, బ్రైట్ అంటే గుడ్ లైటింగ్, నాట్ టూ బ్రైట్ మరి అన్నది కూడా, బట్ కంఫర్టబుల్ లైటింగ్ ఉండాలి, అంబియంట్ లైటింగ్ ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా ట్రెండ్ అంటే లైక్ అందరికి వినిపిస్తుండే మాట మయోఫియా. సో బై అంటే కొన్ని రీసెర్చెస్ ప్రకారం, లైక్ అదర్ పీపుల్ రెన్యూడ్ పీపుల్ చేసిన రీసెర్చ్ ప్రకారం 2050 కంతా ఆల్మోస్ట్ 50% పీపుల్ కి షార్ట్ సైటెడ్నెస్, అంటే దూరంగా ఉండేటివి ఏమి కనిపించవు అని అంటున్నారు. అది ఎంతవరకు? సో మయోపియా ఇట్ లిటరలీ ఎపిడమిక్ లాగే అనుకోవచ్చు అండి. దట్ ఒకప్పుడు మన అంటే ఆర్ ఏన్సిస్టర్స్ వాళ్ళందరూ ఏంటంటే పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏం చూడాలి, వాళ్ళకి
పొలాలు కనిపించాలి, దూరంగా అక్కడ ఏమైనా వస్తున్నాయా, ఏమైనా మనకి మనల్ని అటాక్ చేయడానికి యానిమల్స్ వస్తున్నాయా, అవి చూసుకుంటాం మనం. అందుకని ఆ రోజుల్లో వాళ్ళకి దూరం చూపు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు మనకి ఏంటి, ఈ జనరేషన్స్, మన జనరేషన్ అన్నది కాదు, మన అంటే ఎర్లియర్ జనరేషన్స్ కూడా ఇన్ జనరల్ చదువుల మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది. చదువులు అంటే పుస్తకాల మీద, రోజంతా బుక్సే చదువుకోవాలి, స్కూల్కి వెళ్తున్నాం చదువుకోవడం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీవీయో ఫోనో చూడడం, అవన్నీ చూసే. అంటే ఇన్ జనరల్ అవర్ రిక్వైర్మెంట్, మన ఐస్ రిక్వైర్మెంట్ టు సీ నియర్ ఎక్కువైపోయింది, దగ్గర చూడడం ఇంక్రీజ్ అయిపోయింది. సో ఏంటంటే దిస్ ఇస్ ఇన్ అ వే ఎవల్యూషనరీ చేంజెస్ ఆల్సో అంటారు. We have human beings have evolved to see clearly, more and more clearly for near distance. మనకి అంటే ఇప్పుడు కూడా చాలా మంది మయోపియా ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ నంబర్స్ ఉన్నాయనుకోండి, అద్దాలు వాడరు. నాకు దూరం చూపు అంటే నాకేం అది అవసరం లేదు కదా, నాకు ఇది కనిపిస్తుంది, నాకు కంప్యూటర్ కనిపిస్తుంది, నా ఫోన్ కనిపిస్తుంది, అవి అవసరం లేదు, నాకు అద్దాలు వేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ దిస్ ఎపిడెమిక్ ఆఫ్ మయోపియా. అండ్ ఇన్ఫాక్ట్ 50% ఏంటండి, 60-70% కూడా ఉన్నా గానీ ఐ వుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఇన్ఫాక్ట్ చైనా హ్యాస్ అ వెరీ హై లెవెల్స్ ఆఫ్ మయోపియా, మనకంటే కూడా ఎక్కువ, చాలా ఎక్కువ అండి. వాళ్ళు అంటే ఇండస్ట్రియల్లీ కూడా మనకన్నా అడ్వాన్స్డ్ ఉన్నారు. చదువుల్లో కూడా వాళ్ళు ఎక్కువ, చదువుల మీద మనకన్నా ఎక్కువ, యాక్చువల్లీ మనమే ఎక్కువ అనుకుంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ. సో దే హ్యావ్ వెరీ హై రేట్స్ ఆఫ్ మయోపియా. ఫ్యూచర్ లో మనం దూరం చూపు చూడడం అనేది చాలా తగ్గిపోతుంది మోస్ట్లీ, దగ్గర ఉండేటి మాత్రం కనిపిస్తాయి, మనకి అవసరం కూడా అదే అవుతుంది. ఓకే, సో ఇది కైండ్ ఆఫ్ డేంజర్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ థింగ్. అన్ఫార్చునేట్లీ there is no way for us to avoid it, ఎందుకంటే చదువులు ఇవన్నీ మనం అవాయిడ్ చేయడానికి లేదు. బట్ ఇది కూడా డేంజర్ కదా, దూరం నుంచి ఏం కనిపించకపోవడం. ఆబ్వియస్లీ యా. అందుకనే అంటే ఒకవేళ మీకు అంటే అవసరం లేకపోయినా కానీ అద్దాలు వేసుకుంటూ ఉంటే ఇట్ ఇస్ ప్రొటెక్టివ్ అగేన్స్ట్ ద నంబర్ ఇంక్రీజింగ్ ఆల్సో. అండ్ ఇంకొకటి ఈ లైక్ అందరికి కూడా కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటది, సో ఐ డొనేషన్. సో వీటి మీద లైక్ అంటే అందరికీ అవగాహన కూడా ఈ మధ్య పర్లేదు, అందరికీ అవగాహన ఉంది. సో ఈ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందండి ఐ డొనేషన్? మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఐ డొనేషన్ అంటే మొత్తం కన్నును తీసేసి అదే కన్ను వేరే వాళ్ళలో పెడతారు అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద కేస్. సో ఐ డొనేషన్ లో కూడా దెర్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది ఐ విచ్ వి యూస్ ఫర్ ఐ డొనేషన్, కార్నియా ఆర్ నల్లగుడ్డు అంటాం కదా ఈ సెంటర్ లో, అదొక్కటే యూజ్ చేస్తాం మనం. So in fact eye donation is only helpful for those people who are blind because of corneal blindness. That is up to 20-30% of the blind because of corneal blindness andi. But that actually works up to millions of people who are blind because of the cornea. So specific patients ke it is useful. Okay, మనం మొత్తం కన్నును తీసేమొట్టి కార్నియా ప్రాబ్లం తో ఐ సైట్ పోయిన వాళ్ళకి మాత్రమే. ఎగ్జాక్ట్లీ. సో ఈచ్ కార్నియా మనము అంటే ఈచ్ ఐ నుంచి వీ కెన్ హెల్ప్ సంబడి ఎల్స్, వన్ పర్సన్ కెన్ బి హెల్ప్డ్ బికాస్ ఆఫ్ దట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే అన్లైక్ అదర్ ట్రాన్స్ప్లాంట్స్, అంటే అదర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్, ఇప్పుడు లివర్ అయినా కానీ కిడ్నీస్ అయినా కానీ ద పేషెంట్ షుడ్ బి బ్రెయిన్ డెడ్ బట్ స్టిల్ ఆర్గన్స్ షుడ్ బి ఫంక్షనింగ్ when we remove the organs and harvest it. అదే కంటికి చనిపోయిన ఒక 6 hours దాకా కూడా we can harvest the corneas. మిగతా వాళ్ళకైతే other organs we can't. Once you are dead we can't use other organs. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా 6 hours దాకా కూడా yes. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పీపుల్ ఇప్పుడు ఐశ్వర్య రాయ్ వచ్చి ఐ డొనేషన్ అండ్ ఐ వాంట్ టు డొనేట్ మై ఐస్ అని అనుకుంటారు, కానీ దానికన్నా ఎక్కువ కామన్ ఇస్ లెట్స్ సే మనకి తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, మీరు ఇఫ్ యూ కెన్ కాల్ అన్ ఐ బ్యాంక్ ఇమీడియట్లీ విత్ ఇన్ దోస్ 6 hours ది ఐ బ్యాంక్ విల్ కమ్ అండ్ కలెక్ట్ corneas. So ideal time 6 hours within that అన్నమాట. చనిపోయిన మీరు వెంటనే as early as possible we try to up to 6 hours is ఒక పర్సన్ నుంచి తీసుకుంటారు. 2 ఐస్ ఉంటాయి, పర్సన్ 2 ఐస్ తీసుకుంటారు. సో ఇది ఎంత మందికి ట్రాన్స్ప్లాంట్ చేయగలరు 2 ఐస్? సో each eye to one person, each eye to one person or one eye.
సో ఇఫ్ యూ డొనేటెడ్ 2 eyes, you're probably potentially helping 2 people regain vision. సో ఒక్కరు ఐ డొనేట్ చేస్తే తన 2 eyes డొనేట్ చేస్తే అవతల ఇద్దరికి మనం కళ్ళు నేత్రదానం చేసినట్లయితే. ఓకే ఓకే. ఇది అంటే లైక్ అందరూ కూడా ఏమనుకుంటారంటే మన ఐస్ జస్ట్ 2 eyes ఇస్తే అవతల ఒకరికి అనుకుంటారు, ఇక్కడ నుంచి అక్కడికి జంప్ అయిపోతాయి అన్నది కాదు. ఓకే, బట్ ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్ ఇస్ హెల్ప్ఫుల్. సో ఈ ప్రాసెస్ కూడా మనకి 6 hours లో చనిపోయిన తర్వాత 6 hours. అవునండి. ఇంకొకటి అండి, లైక్ అందరికి కూడా ఒక అపోహ లేకపోతే అందరికి భయం కూడా ఉంటది. సో స్పెక్స్ యూస్ చేసేవాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఐ ప్రాబ్లం ఉండేవాళ్ళు లేసిక్ అంటారు, స్మైల్ అంటుంటారు. సో లైక్ ఏంటండి ఇవి టెక్నాలజీస్? సో బేసికలీ లేసిక్ ఆర్ స్మైల్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ టెక్నాలజీస్ మన ఉన్న అద్దాలు కళ్ళద్దాల నంబర్ తీసేసి అద్దాల అవసరం తీసేయడానికి యూజ్ చేస్తాం మనం. ట్రెడిషనల్లీ ఫస్ట్ థింగ్ దట్ వాజ్ స్టార్టెడ్ వాజ్ కాల్డ్ లేసిక్ అనమాట. లేసిక్ లో ఏంటంటే ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ మన కార్నియా అంటే నల్లగుడ్డు మీద చేస్తాం మనం. ఇవి ఉన్న నంబర్ నే తీసేస్తాయి. చాలా మంది వచ్చి అడుగుతుంటారు అనమాట, నా నంబర్ పెరుగుతుంది నాకు లేసిక్ చేయిస్తారా అని. మీ నంబర్ పెరుగుతున్నప్పుడు మనం లేసిక్ చెయ్యమండి. మనం నంబర్ ఒకసారి స్టెబిలైజ్ అయిన తర్వాతే, నంబర్ పెరగట్లేదు అన్నప్పుడే మనం లేసిక్ చేస్తాం. పెరగట్లేదు అన్నప్పుడే. ఎందుకంటే మనం లేసిక్ చేసినప్పుడు ఉన్న నంబర్ నే తీసేస్తాం మనం. ముందు నంబర్ పెరగకుండా అవ్వడానికి ఆపడానికి ఏమి ప్రొసీజర్ లేదు. సో జనరలీ లేసిక్ అన్నది కూడా మనం వీ డూ ఇట్ ఓన్లీ అబౌవ్ 18 years of age. పిల్లల్లో చేయకూడదు. 18 years క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి నంబర్ స్టేబుల్ అయిన తర్వాతే వీ కెన్ కన్సిడర్ ఫర్ లేసిక్. లేసిక్ ఆర్ స్మైల్ ఇవన్నీ కూడా దే ఆర్ సిమిలర్ ప్రొసీజర్స్. లేజర్ తోటే మనం కార్నియా షేప్ మార్చి నంబర్ తగ్గిస్తాం. దీని తర్వాత మళ్ళీ సైటర్ వచ్చే ఛాన్స్ ఉంటదంటారా? 95% ఆఫ్ ద టైం ఉన్న నంబర్ మనం తీసేస్తాం. సమ్ టైమ్స్ రేర్లీ ఇప్పుడు మనం నంబర్ పెరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ కొంచెం నంబర్ రావచ్చు. ఇంకొకసారి విమెన్ లో సమ్ టైమ్స్ హార్మోనల్ చేంజెస్, ప్రెగ్నెన్సీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు నంబర్ రావచ్చు సమ్ టైమ్స్. అండ్ లాస్ట్లీ ఏంటంటే 40 years తర్వాత మామూలుగా మనకి 40 years దాకా కూడా దగ్గర చూపు బానే ఉంటదండి. వన్స్ యూ క్రాస్ 40 వాట్ వి కాల్ ప్రెస్బయోపియా అంటాం అనమాట. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అన్నమాట. సో 40 years వచ్చిన తర్వాత మనకి రీడింగ్ గ్లాసెస్ అవసరం పడతాయండి. ఎస్. సో మనకి లేసిక్ ఎఫెక్టివ్నెస్ కూడా అంటే గ్లాసెస్ నాకు ఇంకా పర్మనెంట్ లైఫ్ లాంగ్ నాకు వాడాల్సిన అవసరం లేదా అంటారు. సో జనరల్లీ టిల్ 40 ఐ కెన్ టెల్ యూ మీకు అద్దాలు అవసరం పడవు మోస్ట్లీ. బట్ 40 తర్వాత రీడింగ్ గ్లాసెస్ అయితే అద్దాలు అవసరం పడతాయి. అండ్ ఈ ఎక్కువ మంది మధ్య మొత్తం లైక్ సెలబ్రిటీస్ గానీ అదర్ పీపుల్ గానీ కాంటాక్ట్ లెన్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. ఈ కాంటాక్ట్ లెన్స్ ని ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్ల కూడా కావచ్చు చాలా మందికి లైక్ బ్లైండ్నెస్ వస్తుంది అని అనుకుంటుంటారు. సో ఎంతవరకు నిజం? ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే పడుకునేటప్పుడు కూడా అంటే మర్చిపోయి ప్రాబబ్లీ అలానే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని పడుకునేస్తారు. సో ఎంతవరకు డేంజర్ అంటారు అవన్నీ? కాంటాక్ట్ లెన్స్ ఈజ్ క్వైట్ యూస్ఫుల్. అంటే కాస్మెటికల్లీ ఎస్పెషలీ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే మీకు అద్దాల్లాగా అసహ్యంగా పెద్దగా కనిపించకుండా ఉంటాయి. సో అందం కోసం పెట్టుకుంటారు మోస్ట్లీ. ఇట్స్ నాట్ ఫర్ కంఫర్ట్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే అర్థమవుతుంది మనకి కంట్లో గుచ్చుకుంటున్నట్టు ఏదో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటది. కంటి లోపల పెట్టుకోవాలి మనం. సో వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ బిఫోర్ యూ స్టార్ట్ యూజింగ్ కాంటాక్ట్ లెన్సెస్, హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుగుతామంటేనే కాంటాక్ట్ లెన్స్ తీసుకోండి. లేదు నాకు ఇష్టం వచ్చినట్టు ఏదో పేరు కోసం నా ఫ్రెండ్స్ వాడుకుంటున్నారు కలర్డ్ కాంటాక్ట్ లెన్సెస్, వాళ్ళు ఫ్యాన్సీగా ఉన్నాయని నేను తెచ్చుకుని పెట్టుకున్నాను, నాకు అవి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా తెలియకుండా పెట్టుకుంటే వెరీ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సో ఫస్ట్ మనకి దేర్ ఇస్ అ లిమిట్ ఆన్ మనకి రోజుకి ఎన్ని గంటలు వేసుకోవచ్చు అన్నది లిమిట్ ఉంటది. ఒక 10 to 12 hours కన్నా ఎక్కువ వేసుకోకూడదు మనం కాంటాక్ట్ లెన్స్. సెకండ్ థింగ్, కాంటాక్ట్ లెన్స్ తోటి స్నానాలు చేయొద్దు, కాంటాక్ట్ లెన్స్ వేసుకుని పడుకోవద్దు, వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయొద్దు, కళ్ళు రబ్ చేసుకోవద్దు. ఐ మేకప్ కూడా దెర్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. మీరు కాంటాక్ట్ లెన్స్ వేసుకున్న తర్వాతే ఐ మేకప్ వేసుకోవాలి. బట్ ఎలా అంటే ఆ కాంటాక్ట్ లెన్స్ కి టచ్ అవ్వకూడదు. అండ్ తీసేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ ఫస్ట్ తీసిన తర్వాత ఐ మేకప్ తీయాలి.
సో ఇవి కొన్ని జాగ్రత్తలు మనం మెయింటైన్ చేయాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు కాంటాక్ట్ లెన్స్ ఎప్పుడు వేసుకున్నా కానీ ఎప్పుడు తీసినా కానీ చేతులు కరెక్ట్ గా వాష్ చేసుకుని కానీ శానిటైజ్ చేసుకునే తీయండి. తీసిన తర్వాత కూడా మనకి ఒక బాక్స్ ఇస్తారు, కాంటాక్ట్ లెన్స్ కేస్ అంటారు. సో అందులోనే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే మనకి సేఫ్టీ ఉంటది. ఆ కేస్ కూడా రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు ఉంటాయండి. సో ఇట్స్ నాట్ అ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థింగ్. అన్లెస్ యు ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇట్స్ బెటర్ నాట్ టు గో విత్ కాంటాక్ట్ లెన్సెస్. కొంతమంది అంటే తెలియకో మర్చిపోయి పడుకునేస్తారు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చేది ఉంటుంది అంటారా? ఇవి ఇలా ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు మనం ఫాలో అవ్వట్లేదంటే దెర్ ఆర్ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండి. ప్రభావం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఇందాక ఐ డొనేషన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో దిస్ కాంటాక్ట్ లెన్స్ సిట్స్ ఆన్ ద కార్నియా. మనం కాంటాక్ట్ లెన్స్ నల్లగుడ్డు మీద వేస్తాం. ఓకే. సో ఏదైతే ఇంపార్టెంట్ ఐ లో ఉంటదో కార్నియా అనేది అదే ఎఫెక్ట్ అవుతుంది. సో మనం కార్నియా జాగ్రత్తగా లేదు అంటే అక్కడి నుంచి మనకి కార్నియాలోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవచ్చు. ఆ కార్నియా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే యూ కెన్ గో బ్లైండ్. ఓకే. ఓకే. అండ్ అందరికి కూడా లైక్ మైనస్ పవర్ ప్లస్ పవర్ అంటుంటారు. అసలు ఏంటి మేడం లైక్ ఎగ్జాక్ట్లీ మైనస్ పవర్? ఐ సైట్ లో మనకి ట్రెడిషనల్లీ మైనస్ పవర్ అంటే షార్ట్ సైటెడ్నెస్ అండ్ ప్లస్ పవర్ అంటే లాంగ్ సైటెడ్నెస్. ఇవి రెండిటికి కూడా మనకి సొల్యూషన్ ఒకటే, అద్దాలు వేసుకోవడం. ఓకే. అందులో సో మనకి గ్లాసెస్ స్పెక్టకల్ యూజ్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాము. సో వీటి కోసమే మనం అద్దాలు వేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ప్లస్ మైనస్ మనకి క్లియర్ గా కనిపించదు కాబట్టి అద్దాలు వేసుకుంటే క్లియర్ గా కనిపిస్తాయి. ఓకే. అండ్ అందరికి కూడా ఇంత ముందు అంటే ఒక అపోహ ఉంటుంది లైక్ మెడ్రాస్ ఐ అని. లైక్ సో మెడ్రాస్ ఐ వస్తే లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మెడ్రాస్ ఐని మేము కంజంక్టివైటిస్ అంటాము. మనం కంజంక్టివైటిస్ అని అంటాము. కళ్ళ కలక, రెడ్ ఐస్ అట్లా అంటాము. బేసికలీ ఇట్స్ అన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఐ. అది కూడా ఏంటి, మన నల్ల గుడ్డు ఉంది, దాని సైడ్ లో వైట్ పార్ట్ ఉంటది కదా, ఆ వైట్ పార్ట్ మీద కంజంక్టివా అని ఒక థిన్ లేయర్ ఉంటది, ఒక మెంబ్రేన్ ఉంటది. ఆ మెంబ్రేన్ గెట్స్ ఇన్ఫ్లేమ్డ్. కంజంక్టివైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, కంజంక్టివా అంటే ఆ వైట్ పార్ట్ అన్నమాట. కంజంక్టివైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ దట్ మెంబ్రేన్. సో అది ఎందుకు అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ వల్ల అది వాపు వచ్చేసి మనకి రెడ్నెస్, వాటరింగ్, పుసులు కట్టడాలు, వాపులు రావడాలు, ఇరిటేషన్ ఇవన్నీ రావచ్చు అనమాట. సో అన్లైక్ పాపులర్ బిలీఫ్ అంటే ఎవరినో ఒకళ్ళు అంటే కంజంక్టివైటిస్ ఉన్న వాళ్ళని చూడగానే మనకు వచ్చేస్తుంది అంటారు కదా, అది అస్సలు కాదు. మనకు వచ్చేస్తుందమ్మో చూడకూడదు అందుకని నల్ల కళ్ళద్దాలు వేసుకోవాలన్నది దట్ ఈస్ నాట్ ద రీజన్. చూసేస్తున్నందుకే వచ్చేసేదు. బట్ ఇట్ ఈస్ దేర్ ఇస్ అ రీజన్ వై వి టెల్ దెమ్ అద్దాలు ఎందుకు వేసుకోవాలన్నది దేర్ ఇస్ అ రీజన్. సో ఫస్ట్ ఇది కంజంక్టివైటిస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది మనకు అర్థం అవుతుంది అంటే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వై వీఆర్ యూజింగ్ ద గ్లాసెస్. సో మెయిన్లీ ఇట్ ఈస్ స్ప్రెడ్ త్రూ టచ్. ఓకే. అండ్ ఆర్ ఫోమైట్స్ అంటాం అనమాట. మనకి ఎలా ఇప్పుడు ఇది కోవిడ్ అప్పుడు కూడా మనం ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది మనకు అర్థం కాలేదు. టచ్ చేస్తున్నాము అంటే అది లిఫ్ట్ లో కూడా బటన్స్ నొక్కినందుకు స్ప్రెడ్ అయిపోయిందని. బట్ చెప్పాలంటే మీకు కంజంక్టివైటిస్ కెన్ యాక్చువల్లీ స్ప్రెడ్ త్రూ ద లిఫ్ట్ బటన్స్. సో ఏమవుతుందంటే కంజంక్టివైటిస్ లో బాగా రెడ్నెస్ వచ్చేసి వాటరింగ్ వస్తుంది బాగా. యాక్చువల్లీ కంట్లో నీళ్ళు బాగా కారుతూ ఉంటాయి, మనం తుడుచుకుంటూ ఉంటాం. మన ఒక హ్యాబిట్ ఏంటంటే ఐదో ఒక హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకుని దాంతో తుడుచుకుంటూ ఉంటాం, చేతితోటి తుడిచేసుకుంటాం. ఇప్పుడు అదే చేతులు మనం శానిటైజ్ చేసుకోకుండా, క్లీన్ చేసుకోకుండా ఇక్కడ అక్కడ పెట్టామనుకోండి, అది మనం పెట్టి వెళ్ళిపోతాం. ఇంకొకళ్ళు నెక్స్ట్ పర్సన్ వచ్చిన వాళ్ళు అది టచ్ చేశారు, వాళ్ళు మళ్ళీ కళ్ళు ఏదో ఇరిటేషన్ ఉండని కళ్ళు రబ్ చేసుకున్నారు, అలా స్ప్రెడ్ అవుతుంది. చూడడం వల్ల కాదు, టచ్ వల్ల. అండ్ వాటరింగ్ చాలా వస్తుంది కాబట్టి చాలా మంది అలా టచ్ చేసి ఇక్కడ అక్కడ టచ్ చేసి స్ప్రెడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ అ వైరల్ ఇన్ఫెక్షన్. మనం ఏం చేసినా చేయకపోయినా ఇట్ ఇస్ లైక్ అ కామన్ కోల్డ్ అనుకోండి. జలుబు వస్తే ఒక 1 week లో తగ్గిపోతుంది. ఇది కూడా అంతే, 1 week లో తగ్గిపోతుంది. అండ్ చాలా మందికి ఇదొక అలవాటు ఉంటది, లైక్ డే స్టార్ట్ చేసేటప్పుడే రబ్ చేసుకుంటుంటారు ఐస్ ని హ్యాండ్స్ తో. సో ఆల్మోస్ట్ మీకు డే లో చూస్తే ఒక 1000 సార్లు చేసుకుంటారేమో రబ్ చేసుకో. ఇది ఎంత వరకు సేఫ్ అంటారు?
రబ్బింగ్ ఇస్ నాట్ అట్ ఆల్ అడ్వైజ్డ్. అంటే ఇందాక కంజంక్టివైటిస్ లో కూడా మనం రబ్బింగ్ ఇస్ నాట్ సేఫ్ అన్నది, బట్ రబ్బింగ్ బై ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ది ఐస్ అన్నమాట. కంటి మీద ప్రెషర్, మనం కళ్ళు రబ్ చేసుకున్నప్పుడు ప్రెషర్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. దానివల్ల మనకి సమ్ టైమ్స్ యువర్ కార్నియా కెన్ గెట్ డ్యామేజ్డ్. అదర్ టైమ్స్ డ్రైనెస్ ఎక్కువ అయిపోవచ్చు మనకి. దీని వల్ల కూడా డ్రైనెస్. అండ్ ఇంకొకటి రబ్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఏం చేతులతో రబ్ చేసుకుంటాం మనకు తెలియదు కూడా తెలియదు. వీ బీన్ హైజీనిక్, ఆ చేతులు ఎక్కడ పెట్టాము ఏంటి తెలియదు మనకి. ఇన్ఫెక్షన్స్ ఇంట్రొడ్యూస్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటది. కాకపోతే మనం డే లో చూస్తే డే స్టార్ట్స్ విత్ రబ్బింగ్, డే ఎండ్స్ విత్ రబ్బింగ్. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ రబ్బింగ్ బికాజ్ ఇట్ ఈస్ దాని ఎఫెక్ట్స్ అన్నది మనకు అర్థం కావు. ఇన్స్టెంట్ గా కనిపించకపోవచ్చు ఎఫెక్ట్స్ ఫ్యూచర్ లో కార్నియా ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, చాలా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి కూడా ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్ దెమ్ ఇస్ డు యు రబ్ యువర్ ఐస్. ఎందుకంటే రబ్ చేసుకోవడం వల్ల ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రబ్ చేసుకునే వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే, రబ్ చేసుకోవడం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఇంకొకటి లేడీస్ లో ఎస్పెషల్లీ ఈ కాజల్ యూజ్ చేస్తుంటారు, కళ్ళ కాటుగా అంటుంటారు. సో ఓల్డెన్ డేస్ లో ఎక్కువ మంది, ఓల్డెన్ డేస్ కదా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది విలేజెస్ లో కానీ అర్బన్ ఏరియాస్ సిటీస్ గానీ యూజ్ చేస్తుంటారు. ఇవి ఎంత వరకు సేఫ్ అంటారు? కాజల్ అన్నది మనం అంటే ట్రెడిషనల్, మన పీపుల్ విల్ స్టార్ట్ స్కోల్డింగ్ మీ ఇఫ్ ఐ టెల్ కాజల్ యూజ్ చేయకూడదు అన్నది. మన ట్రెడిషనల్ అదే అని. బట్ కాజల్ ఈస్ మోస్ట్లీ ఆయిల్ బేస్డ్ అండి. అండ్ మనకి కళ్ళ దగ్గర దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఆయిల్ గ్లాండ్స్ హియర్, ఈ ఎడ్జ్ లో అనమాట. ఈ ఎడ్జ్ లో, ఈ కార్నర్ లో ఓపెన్ అవుతుంటాయి అనమాట గ్లాండ్స్. హండ్రెడ్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ మధ్య ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ దట్ గ్లాండ్స్. వీటిని మీబోమియన్ గ్లాండ్స్ అంటాం. సో ఈ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్స్ చాలా చూస్తున్నాను నేను. ఎందుకు అంటే ఆ పోర్స్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. అవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. బ్లాక్ అయిపోయి ఆ లోపల సెక్రీషన్స్ ఉండిపోతున్నాయి అనమాట, ఆయిలీ సెక్రీషన్స్, కొంచెం పింపుల్స్ లాగా అనుకోండి. సో ఈ సెక్రీషన్స్ ఆర్ గెటింగ్ స్టక్ అనమాట. ఆ స్టక్ అవ్వడం వల్ల ఆ లోపల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. స్టక్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడం, కొంతమంది ఏంటంటే ఇక్కడ ఒక గడ్డ 4-5 గడ్డలు వచ్చేస్తాయి విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ దిస్ గ్లాండ్స్ అనమాట. ఈ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ అన్నది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. వన్ ఆఫ్ విచ్ ఇస్ కాజల్. అనదర్ రీజన్ ఇస్ సరిగ్గా నిద్ర లేకపోవడము, స్క్రీన్ టైం ఎక్కువ ఉండడము, డ్రైనెస్. స్క్రీన్ టైం, డ్రైనెస్ ఆర్ ఇంటర్లింక్డ్. ఆ డ్రైనెస్ వల్ల ఆ పోర్స్ బ్లాక్ అయిపోతాయి. ఓకే, ఆ పోర్స్ బ్లాక్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దీస్ గ్లాండ్స్ ఈస్ దే యాక్చువల్లీ ప్రొడ్యూస్ యువర్ టియర్ ఫిల్మ్. ఓకే, మన కన్నీళ్లలో ఒక లేయర్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో మనకి ఏంటి అంటే మన కన్నీళ్లు ప్రొడ్యూస్ చేసేవి దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్. ఒకటి ఈ కార్నర్ లో ఉంటది అనమాట, లాక్రిమల్ గ్లాండ్ అంటాం. ఈ ఎడ్జ్ లో ఉంటాయి, మనకు కనిపించవు అవి. అలా అనేం కాదు, అది యాక్చువల్లీ ఓపెన్ అయ్యేది కంటి లోపలే ఓపెన్ అవుతాయి, బట్ ఇక్కడ నుంచి ఉంటాయి అన్నమాట. సో ఆ గ్లాండ్స్ దే ప్రొడ్యూస్ ద వాటర్ లేయర్, వాటర్ అండ్ మ్యూసిన్ లేయర్ అంటారు అనమాట. సో ఆ 2 లేయర్స్ ఆ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. థర్డ్ లేయర్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై దీస్ హండ్రెడ్స్ ఆఫ్ గ్లాండ్స్. ఇవన్నీ ఉన్నవన్నీ అవి ఆయిల్ గ్లాండ్స్ అన్నమాట. టాప్ మోస్ట్ లేయర్ ఇస్ ది ఆయిల్ లేయర్. సో ఈ ఆయిల్ లేయర్ ఏంటంటే ఎవాపరేషన్ ఆపుతాయి. మనకి కింద టియర్ లేయర్ వేసేసి దాని మీద ఒక ఆయిల్ లేయర్ ఉంటుంది. సో దట్ ప్రివెంట్స్ ఎవాపరేషన్. సో ఈ ఆయిల్ లేయర్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే దిస్ కెన్ ఆల్సో కాజ్ డ్రై ఐస్. సో వాట్ వి కాల్ ఎవాపరేటివ్ డ్రై ఐ అంటాం అన్నమాట. సో ఈ గ్లాండ్స్ మనకి ఏమైనా డ్యామేజ్ అయ్యి ఆర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినందుకు, దీని వల్ల మనకి ఆర్ బ్లాక్ అయిపోయినా, it reduces your tear film. It causes the frequency of dry eyes. ఎందుకంటే ఇప్పుడు మనము స్క్రీన్ చూస్తున్నప్పుడు వి బ్లింక్ చేయట్లేదు అనుకోండి, ఈవెన్ ఇఫ్ వి డోంట్ బ్లింక్, ఒకవేళ మంచి టియర్ ఫిల్మ్ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఎస్పెషలీ ఆయిల్ లేయర్ స్ట్రాంగ్ ఉందనుకోండి, అదంత ఫాస్ట్ గా డ్రై అవ్వదు. అదే ఆయిల్ లేయర్ వీక్ ఉందనుకోండి ఫాస్ట్ గా డ్రై అయిపోతుంది. సో దిస్ ఇస్ ఇంటర్లింక్డ్
ఒక విషియస్ సర్కిల్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ సో డ్రైనెస్ వల్ల మనకి ఈ గ్లాండ్స్ డ్యామేజ్ అవుతాయి, గ్లాండ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. సో ఇట్ బికమ్స్ కాజల్ అవాయిడ్ చేయడం బెటర్. ఇన్ఫాక్ట్ ఐవ్ సీన్ ఈ మధ్య అసలు ఈ గ్లాండ్స్ మీబోమియన్ గ్లాండ్ డిస్ఫంక్షన్ అన్నది చాలా మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది. అండ్ ట్రీటింగ్ దిస్ ఈజ్ హెల్పింగ్ అస్ ట్రీట్ డ్రై ఐస్ ఆల్సో. సో ఆ హీట్ థెరపీస్ అలాంటివన్నీ కూడా వీఆర్ అప్లయింగ్ టు దీస్ గ్లాండ్స్ స్పెసిఫికలీ. మనం చూస్తే అడ్వర్టైజ్మెంట్ లో గానీ లైక్ వాటిల్లో గానీ ఇట్స్ లైక్ సేఫ్ టు యూజ్ అన్నట్టు పెద్ద పెద్ద సెలబ్రిటీలు. సో ఆబ్వియస్లీ అంటే సేఫ్ టు యూజ్ అంటే మనకి ఐస్ కి సేఫ్ టు యూజ్ అన్నదే కాదు, బాడీకి సేఫ్ అని కూడా చెప్పొచ్చు వాళ్ళు. టెస్టెడ్ ఆన్ యానిమల్స్ ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ దే సే. బట్ ఇలాంటివి మైన్యూట్ థింగ్స్ పీపుల్ డోంట్ జనరలీ చెక్ ఫర్ ఆల్సో. సో అండ్ మన కాజల్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆయిల్ బేస్డ్. సో ఈ ఆయిల్ వెళ్ళి ఆ ఆయిల్ గ్లాండ్స్ ని క్లాగ్ చేసేస్తాయి అండ్ ఇట్ ఈస్ అ విషియస్. కొంతమంది అంటుంటారు బయట పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు, లోపల పెట్టుకుంటేనే ప్రాబ్లం. ఎస్. సో లైక్ ఐ టోల్డ్ యూ, ఈ గ్లాండ్స్ ఓపెన్ అయ్యేది మనకి ఈ వైట్ లైన్ కనిపిస్తుంది మనకి. సో దట్ లైన్ ఈస్ వేర్ ద గ్లాండ్ పోర్స్ ఓపెన్ అన్నమాట. ఇప్పుడు మనం కాజల్ అక్కడే పెట్టుకుంటాం, కాటికి అక్కడ ఎగ్జాక్ట్లీ ఇలాగే పెట్టుకుంటాం మనం. ఇన్ఫాక్ట్ ఇలాగ అనుకుని పెట్టుకుంటాం. వీఆర్ పుట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద స్పేస్ వేర్ దీస్ గ్లాండ్స్ ఆర్ ఆర్ పోర్స్ ఆర్. సో దీని వల్ల ఆ పోర్స్ అన్ని బ్లాక్ అవుతుంటాయి. అందుకని వి సజెస్ట్ ఇఫ్ యూ డూ వాంట్ టు కీప్ ఐ మేకప్ పైన వేసుకోమంటాం, ఇక్కడ వేసుకుంటే ఇట్ డజంట్ గో ఇన్సైడ్, బయట వేసుకోవచ్చు. ఐలైనర్స్ ఆర్ వాటర్ బేస్డ్ ఐలైనర్స్ ఇస్ వాట్ వి ప్రిఫర్ బికాస్ ఆయిల్ బేస్డ్ అగైన్ అవి బ్లాక్ అయిపోవచ్చు. ఎక్కువ మంది పిల్లల్లో మనం లేజీ అయ్యాను. లేజీ ఏంటంటే సో దిస్ ఇస్ అగైన్ మనం లేజీ ఐ ఇస్ రిలేటెడ్ టు స్పెక్టకల్ నంబర్స్, గ్లాసెస్. పిల్లలకి ఏంటి అంటే చిన్న పిల్లలకి జనరలీ వెన్ బేబీస్ ఆర్ బోర్న్, దే ఆర్ బోర్న్ విత్ నాట్ 100% పర్ఫెక్ట్ విజన్ తో పుట్టారు పిల్లలు. జనరలీ ఒక సర్టన్ ఏజ్ అంటే అరౌండ్ 2 years దాకా కూడా దేర్ ఐస్ ఆర్ స్టిల్ డెవలపింగ్. సో ఆఫ్టర్ దట్ ఈస్ వెన్ ఒక 2 years క్రాస్ అయిన తర్వాత వాళ్ళ ఐస్ నార్మల్ కి అంటే ఒక అడల్ట్ లెవెల్ కి వచ్చేసాయి, స్ట్రెంత్ 80% స్ట్రెంత్ వచ్చేస్తాయి. వాట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్ ఇస్ ఈ ఏజ్ లోపల ఆర్ లెస్ దెన్ చిన్న పిల్లల్లో ఇఫ్ దే ఆర్ నాట్ డిటెక్టెడ్ విత్ హ్యావింగ్ నంబర్స్, అంటే అద్దాల నంబర్ ఉంది అంటే కంటి లోపల నంబర్ ఉంది, వాళ్ళకి అద్దాలు అవసరం కానీ మనం చెక్ చేయించలేదు, అద్దాలు వాడట్లేదు అన్నప్పుడు ఇనీషియల్లీ బ్రెయిన్ స్టార్ట్స్ థింకింగ్ ఓకే అంటే మనం చెయ్యొచ్చులే, మనం ఎంతవరకు అవుతే అంతవరకు మనం మేనేజ్ చేద్దామని ట్రై చేస్తుంది చూడ్డానికి. బట్ ఎంత ట్రై చేసినా గానీ బ్లర్ అనిపిస్తుంటాయి, క్లియర్ గా పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో అలా క్లియర్ గా కనిపించట్లేదు. మెల్లమెల్లగా ఏంటంటే బ్రెయిన్ స్టార్ట్స్ గివింగ్ అప్, నా వల్ల కాదులే ఇంకా నేను చేయలేను, దీనికన్నా నేను చేయలేను, ఇంతే కనిపిస్తుంది మనకి అని వదిలేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లేజీ మనకి. సో ఎస్పెషలీ చిల్డ్రన్ అంటే మీకు స్కూల్ ఏజ్ పిల్లలు అంటే చెప్పగలుస్తారు నాకు కనిపించట్లేదు అన్నది. దానికన్నా చిన్న పిల్లలు కూడా ఒకవేళ ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఆర్ టీవీ దగ్గరికి వెళ్ళి చూడ్డాలు ఆర్ ఇట్లా పెట్టి అంటే ఒక స్క్వీజ్ చేసి చూస్తారు. సో అలాంటివి ఏమైనా చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ కాజ్ ఫర్ కన్సర్న్. ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్, స్క్రీన్ కూడా ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తారు కొన్నిసార్లు. అంటే దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ దట్ కంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో అలా ఏమైనా ఉన్నాయి అంటే మనం ఎంత ఫ్రీక్వెంట్ గా చెక్ చేయించుకోవాలంటారు పిల్లల్లో గానీ పెద్దవాళ్ళలో గానీ? లైక్ ఐడియల్లీ వన్స్ ఎ ఇయర్ ఇస్ ఇనఫ్. ఓకే అంటే 1-2 months అన్నది కాదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఇప్పుడు నేను పిల్లలకి చెప్పాను కదా, ఎనీ ప్రాబ్లం మీకు డౌట్ ఉంది అంటే కూడా ఒకసారి ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వచ్చి చెక్ చేయించండి. బికాస్ సమ్ టైమ్స్ ఆప్టోమెట్రిస్ట్ ఆల్సో మైట్ నాట్ బి ఏబుల్ టు డిటెక్ట్ ఇట్. సో ఇలాంటివి ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి మాత్రమే రావాలి చెక్ చేయించేవాళ్ళు. లైక్ అంటే జస్ట్ ఆప్టికల్ షాప్ కి వెళ్ళి చెక్ చేయించకూడదు. అది సేఫ్. పిల్లల కోసం ఎస్పెషలీ ఆప్టికల్ షాప్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్ అండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే. అండ్ ఇంకొకటి మనం పాత రోజులు ఎక్కువ చూసాను రే చీకటి అని. లైక్ నైట్ టైం అయితే కనిపించేది కదా, వాళ్ళు చాలా మంది 6 తర్వాత కనిపించవేది. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో రే చీకటి అన్నది రెటినైటిస్ పిగ్మెంటోజా అంటాం అన్నమాట. ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసీజ్.
అంటే పేరెంట్స్ కు ఉండడాల్లో లేకపోతే మేనమామలకి ఉన్నప్పుడు మేనత్తలకు మేనమామకు ఉన్నదో అలా పిల్లలకి వచ్చే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ కామన్ ఇన్ ద రెగ్యులర్ పాపులేషన్. అంటే మనకి పాత రోజుల్లో మేబీ బికాజ్ అంటే మేనమామలతో మేనరికాళ్ళు పెళ్లిళ్ళు ఉండేసరికి అది కామన్ ఉండేదేమో. బట్ నవ్ డేస్ ఐ థింక్ అవి మేనరికాలు కొంచెం తగ్గిపోయాయి కాబట్టి మోస్ట్లీ జెనెటిక్ వల్లే వస్తుంది. జెనెటిక్ అండి, ఆల్మోస్ట్ ఇన్వేరియబ్లీ రేచికట్ అనేది జెనెటిక్. బట్ పాత రోజుల్లో ఏంటంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా వెనకాల నరాలు డ్యామేజ్ అయిపోయి రేచికట్ వచ్చేది. ఇప్పుడు విత్ ఆర్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ అయ్యేసరికి మనకి అది కూడా తగ్గిపోయింది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ లేదండి. సో అన్ఫార్చునేట్లీ ఇది రేచికటి అన్నది ఇట్స్ నాట్ అ ట్రీటబుల్ డిసీజ్. ఒక్కసారి అంటే అది వచ్చేది కూడా చిన్న వయసులో మనకి బయటపడదు. చాలా లాట్ ఆఫ్ టైమ్స్ 20 years 25 30 years దాకా కూడా కొన్నిసార్లు బయటపడదు. అది 30 years తర్వాత ఫస్ట్ ఇనిషియల్లీ ఏంటంటే రాత్రిపూట ఆర్ కొంచెం లైట్ చాలా తగ్గిపోయినట్టు చీకటి చోట్ల వాళ్ళకి సరిగా కనిపించదు. లైట్ బ్రైట్ గా ఉన్నప్పుడు బాగానే కనిపిస్తుంది ఇనిషియల్ స్టేజెస్ లో. కొంచెం కొంచెం అలా ఆ డిసీజ్ పెరిగేసరికి ఆ చీకట్లో ఉన్నదే కాదు అంటే మనకి ఇంకొంచెం డల్ లైట్ లో కూడా తగ్గిపోతూ ఉంటది చూపు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ మనకు ఉన్న చూపు అంతా కూడా పోతుంది. సో ఈవెన్చువలీ రేచీకటి ఉన్న వాళ్ళందరూ దే డూ బికమ్ బ్లైండ్. అండ్ అన్ఫార్చునేట్లీ డే టైమ్ లో కూడా అంటే బై ద టైమ్ నాకు చిన్నప్పుడే నాకు ఫ్రెండ్ ఉండేవాడు, తనకి రేచీకటి ప్రాబబ్లీ 5th or 6th standard లో వచ్చింది. సో మెల్లిమెల్లిగా అతనికి క్యూర్ అయిందండి. రేచీకటి ఈజ్ అన్లైక్లీ టు బి క్యూర్డ్ అండి. అది రేచీకటి కాకపోతుండొచ్చు అన్లెస్ విటమిన్ ఏ డెఫిషియన్సీ అంటే విటమిన్ ఏ ఇవ్వడం వల్ల ఇట్ కెన్ వస్తే మాత్రం ఇది ప్రాబ్లం. Yes. Curable కాదంటారా? Curable కాదు. Retinitis pigmentosa is one disease unfortunately that we don't have. రాకుండా ఉండడం కోసం లైక్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు విటమిన్ ఏ డెఫిషియన్సీ? విటమిన్ ఏ డెఫిషియన్సీస్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ కనిపించట్లేదు. బట్ మనం ట్రెడిషనల్ గా వినేది ఏంటంటే క్యారెట్, ఆకుకూరలు ఇవన్నీ కూడా దే ఆర్ గుడ్ ఇన్ విటమిన్స్. టమాటా, ఎనీ రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, ఈ కలర్డ్ వెజిటబుల్స్ లో లైకోపీన్స్ అంటారు, క్యారోటీన్స్ అండ్ లైకోపీన్స్ ఉంటాయి. దీస్ ఆర్ విటమిన్ ఏ కాంపోనెంట్స్ అన్నమాట. సో ఇవి తింటే మనకి విటమిన్ ఏ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది ఉంటారు, షుగర్. సో ఈ షుగర్ దీని వల్ల లైక్ ఏమంటారు మన ఐస్ ప్రాబ్లమ్స్ లైక్ పర్మనెంట్ డిజేబిలిటీ లైక్ ఐస్ కనిపించకుండా పోవడం. సో షుగర్ ఈజ్ వన్ డిసీజ్ విచ్ కెన్ డ్యామేజ్ మల్టిపుల్ ఆర్గన్ సిస్టమ్స్. కళ్ళు, మన కిడ్నీస్ పాడు చేసేస్తాయి, కాళ్ళు డ్యామేజ్ అయిపోవచ్చు, మల్టిపుల్ అన్నమాట. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఇట్స్ బెటర్ టు ఫర్ దెమ్ యూ షుడ్ గెట్ యువర్ ఐస్ చెక్డ్, యూ షుడ్ గెట్ యువర్ రెటినా చెక్డ్ వన్స్ అ ఇయర్. బికాస్ సంవత్సరంకి కంపల్సరీ షుగర్స్ చెక్ చేయించుకోవాలి, కంపల్సరీ కిడ్నీస్ చెక్ చేయించుకోవాలి, ఐస్ చెక్ చేయించుకోవాలి. షుగర్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఐ చెకప్ చేయించుకోవాల్సిందే. అండ్ మనకి షుగర్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా గానీ యూ షుడ్ ఆల్వేస్ గెట్ ద ఐ చెకప్ డన్. ఎందుకంటే ఈ షుగర్ వల్ల ఇట్ కాజెస్ సంథింగ్ కాల్డ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. సో మన కంట్లో వెనకాల బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఐ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ద రెటినా, అది పరద అంటాం మనం. సో ఈ రెటినా డ్యామేజ్ అవుతుంటది అనమాట మనకి. అండ్ ఇన్వేరియబ్లీ మనకి ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఆ వెనకాల రెటినా డ్యామేజ్ అవుతుంది అనేది మనకి ఏం తెలీదు. అది మనం డ్రాప్స్ వేసి రెటినా చెక్ చేస్తేనే బయటపడచ్చు. సో కాబట్టి రెగ్యులర్ గా చెకప్ కంపల్సరీ చెక్ చేయించుకోవాలి, మిస్ అవ్వకూడదు. అండ్ ఎర్లీ స్టేజెస్ లో మనకి డిటెక్ట్ అయ్యింది అంటే షుగర్ కంట్రోల్ చేసుకుని వీ కెన్ అవాయిడ్ ఆర్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ రెటినోపతి, అంటే ఇంకా పెరగకుండా ఆపేయచ్చు. అదే మనం లేట్ స్టేజ్ లో డిటెక్ట్ అయింది అనుకోండి, ఒకసారి రెటినా డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం మళ్ళీ రివర్స్ చేయలేం. అందుకని డయాబెటిక్ రెటినోపతి ఆల్సో చాలా ఇంపార్టెంట్. మనకి ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ అవ్వడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మనకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలి. అండ్ ఈ మీట్ తినేవాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఈ మీట్ తినడం వల్ల ఈ కళ్ళలో లైక్ ఇన్సెక్ట్స్ లైక్ పురుగుల్లాగా ఉన్నాయని చాలా మంది అనుకుంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? సో దేర్ ఆర్ స్పెసిఫిక్ మీట్స్ అండి. దిస్ ఇస్ వాట్ వి కాల్ సిస్టిసర్కోసిస్ అంటాం అనమాట. పోర్క్,
ఓకే. బీఫ్ అలా తినే వాళ్ళకి ఆ రిస్క్ ఉంటదండి. కళ్ళలో పురుగులు వస్తాయంటారా? వస్తావు రావచ్చు. ఇట్స్ ఓకే. వెరీ రేర్ డిసీజ్. బట్ మనం అంటే ఫుడ్ మీట్ సరిగ్గా కుక్ అవ్వకుండా మనం తింటే దేర్ ఇస్ అ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్స్. ఆ వర్మ్స్ కడుపులో నుంచి కంట్లోకి బ్రెయిన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అందుకని మీట్ తినేవాళ్ళు ఐస్ లోంచి మళ్ళీ లోపలికి వెళ్తాయంటారా అవి? అది బ్లడ్ లో నుంచి బ్రెయిన్ లోకి ఐస్ లోకి కూడా ఐస్ వెళ్ళిపోవచ్చు. నుంచి మళ్ళీ బ్రెయిన్ లో కూడా వెళ్తాయి. సో డేంజర్ ఇవి. డేంజర్ అవి. ఓకే. సో ఫర్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు ఈట్ కుక్డ్ మీట్ అన్నమాట. మంచిగా కుక్ అయిన మీటే తినాలి. అండ్ మనకు తెలియని మీట్ అస్సలు తినకూడదు. ఓకే. ఓకే. చిన్నప్పుడే చాలా మందికి పుట్టుకతోనే ఐ ప్రాబ్లం ఉంటుంది, లైక్ కనిపించదు కంప్లీట్. అలాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది అంటారా? మళ్ళీ ఫర్దర్ కి ఈ ఐ డొనేషన్ లాంటిది ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందా వాళ్ళకి? సో బై బర్త్ ఇట్స్ వెరీ రేర్, వెరీ వెరీ రేర్. బట్ సమ్ చిల్డ్రన్ కెన్ హ్యావ్ డిఫరెంట్ రీజన్స్. అంటే కొంతమందికి క్యాట్రాక్ట్స్ ఉండొచ్చు, పుట్టుకతోటి క్యాట్రాక్ట్స్ ఉండొచ్చు. సమ్ కిడ్స్ ఆర్ బోర్న్ విత్ కార్నియల్ ప్రాబ్లమ్స్. సో అది ఎందుకు ఉంది అన్నది దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ కూడా ఉంటది. బట్ రిగార్డ్లెస్ ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్తేనే ద ఛాన్సెస్ ఆఫ్ విజన్ కొంచెమన్నా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎంత డిలే చేస్తున్నామంటే అంత చూపు పోతూ ఉంటది అన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఐ డొనేషన్ ఉంది, లైక్ వేరే వాళ్ళ ఐ తీసి అట్లా పెట్టలేమంటారా? నేను ఇది ఇఫ్ ఇట్ ఈస్ కార్నియల్ అంటేనే మనం ఇవ్వచ్చు. ఓకే. కార్నియల్ ఏంటి కార్నియల్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయి అంటేనే మనం కార్నియా రీప్లేస్ చేయొచ్చు. బట్ అదర్ థింగ్స్ మనం చేయలేము. ఒకవేళ క్యాట్రాక్ట్ ఉంది అనుకోండి, చిన్నపిల్లలకి బేబీస్ ఆర్ బోర్న్ సమ్ టైమ్స్ కంజనటల్ క్యాట్రాక్ట్ అంటాం, అలా ఉంది అంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేయొచ్చు. ఓకే. బట్ అదే నరాలు సరిగ్గా డెవలప్ అవ్వలేదు ఆర్ కన్నే డెవలప్ అవ్వలేదు అంటే దెర్ ఇస్ నథింగ్, వాళ్ళకి ఏం చేయలేము. ఇంకోటి మెల్ల కన్ను ఉండేవాళ్ళు, మెల్లకన్ను అనగానే అదృష్టవంతులు అంటుంటారు. అట్లా కాకుండా మెల్ల కన్ను ఉండేవాళ్ళు, వాళ్ళని సెట్ చేయొచ్చు అంటారా నార్మల్ గా? సో మెల్ల కన్ను కూడా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ ఒక ఐ బ్లైండ్ ఉండడం వల్ల మెల్లకన్ను రావచ్చు. అలాంటప్పుడు మనం అది వి కాంట్ రెక్టిఫై ఇట్. ఒకవేళ మనం ఆపరేషన్ చేసినా గానీ మళ్ళీ మెల్లకన్ను వచ్చేసే ఛాన్స్ ఉంటది. బట్ ఇన్ అదర్ కేసెస్ లేజీ ఐ వల్ల కూడా మెల్లకన్ను రావచ్చు. సో లేజీ ఐ మనం ట్రీట్ చేసాము అంటే మెల్లకన్ను కూడా ట్రీట్ అయిపోవచ్చు. ఓకే. ఆర్ సమ్ టైమ్స్ లేజీ ఐ ట్రీట్ అయిన తర్వాత ఒకవేళ ఇంకొంచెం మెల్లకన్ను ఉందంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం. ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్. సో అవి కూడా మనం జనరల్లీ చెక్ చేస్తేనే చెప్పగలుగుతాం. ఓకే. అండ్ లైక్ నాకు కొంచెం కంట్లో నల్లతగా ఉంది, లైక్ సరిగ్గా అట్లా ఇట్లా ఏదైనా పడింది, కంట్లో పడింది అని అనగానే లైక్ వెంటనే మెడికల్ షాప్ కి వెళ్తారు, ఒక ఐ డ్రాప్ తెచ్చుకుంటారు. వెరీ రాంగ్ థింగ్ అండి అస్సలు. అంటే చాలా మంది తప్పు చేస్తారు అన్నమాట. వెళ్ళిపోయి మెడికల్ షాప్ లో ఏదో ఒకటి తీసుకుంటారు. బట్ ఏంటి అంటే మెడికల్ షాప్ వాళ్ళు దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్. వాళ్ళకి ఏదో పని చేస్తుంది, నాకు రెడ్నెస్ ఉంది, నాకు కళ్ళు ఎరగున్నాయి, నాకు ఒక డ్రాప్ ఇచ్చేసి. బట్ ఏంటంటే లాట్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఏం డ్రాప్స్ ఇస్తున్నారు అన్నది మనం చూడం, మనకు తెలియని కూడా తెలియదు. సో ఇలాగా వాళ్ళు చాలా సార్లు స్టీరాయిడ్ డ్రాప్స్ ఇస్తారండి. స్టీరాయిడ్స్ ఆర్ వెరీ గుడ్ మెడిసిన్స్, బట్ దే కెన్ బి జస్ట్ యాజ్ ఈక్వల్లీ బ్యాడ్ మెడిసిన్స్ ఆల్సో. అవసరమైతేనే ఇస్తాం, డాక్టర్ సజెషన్. అంటే అన్ని ప్రోస్ అండ్ కాన్స్ వే చేసి ఇది మంచిదా కాదా అని ఆలోచించిన తర్వాతే ఇస్తాం. స్టీరాయిడ్ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు వాడారు అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇట్ కెన్ కాజ్ ఎనీథింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్స్ టు గ్లాకోమా, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ రిస్క్ కూడా చాలా ఎక్కువ. ఐ డ్రాప్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఐ డ్రాప్స్ వేసుకోవడం బెటర్. ఎస్. ఓకే. అండ్ ఈ గ్లాకోమా లైక్ దాన్ని ఏమంటారంటే సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్ అని. అవునండి. సో ఏంటి మేడం ఇది ఎగ్జాంపుల్? సో గ్లాకోమా అని మనం తెలుగులో మనం నీటి కాసులు అంటాం. సో గ్లాకోమా నీటి కాసులు చాలా మంది అంటే విన్నారా అంటే కొంతమంది వింటారు, కొంతమంది ఎప్పుడు వినలేదు. సో జనరలీ దెర్ ఆర్ నో సిమ్టమ్స్ ఇన్ గ్లాకోమా. ఎస్పెషలీ ఎర్లీ స్టేజెస్ లో నాకేమవుతుంది, నాకెందుకు అన్నది కూడా ఎవరికి అర్థం కాదు. అంటే చూపు పోతుంది అన్నది కూడా అర్థం కాదు మనకి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్. సో ఏమవుతుందంటే గ్లాకోమాలో వాట్ రీజన్ అన్నది మనకు తెలీదు. బట్ కంట్లో ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కంటి నరాల మీద ఒత్తిడి పడి కంటి నరాలు డ్యామేజ్ అవుతుంటాయి అన్నమాట. ఈ డ్యామేజ్ అవుతున్నది
ఓన్లీ అన్ ఆఫ్థల్మాలజిస్ట్ ఆర్ అన్ ఐ డాక్టర్ మీకు కంట్లో డ్రాప్స్ వేసి రెటీనా ఇంకా ఈ నరాలు చెక్ చేస్తేనే మనకి కనిపిస్తాయి. సో డైరెక్ట్ గా మన ఇలా నాకు చూసి నాకు ఉందా అని అడిగితే కూడా నేను చెప్పలేదు. ఓకే, వీ హ్యావ్ టు డూ దట్ హోల్ ప్రాసెస్. ఇయర్లీ వన్స్ ఒకసారి చెకప్ చేయాలి. ఈ గ్లాకోమా, క్యాట్రాక్ట్స్, ఈవెన్ డయాబెటిక్ రెటినోపతీస్ ఇవన్నీ కూడా అబౌవ్ 50s 60s ఉన్న వాళ్ళకి కామన్ అయిపోతాయి. అవి ఆ ఏజ్ లో ఇట్ ఇస్ కామన్. యూజువల్ గా అన్ని చెకప్స్ చేయించుకుంటారు కానీ ఐస్ ని పెద్దగా పట్టించుకోరు. ఐస్ ఏంటంటే ఒక అద్దాలు లేని అద్దాలు షాప్కి వెళ్ళి అద్దాలు తీసుకుంటే అయిపోయింది అనుకుంటారు చాలా. సో మీరు చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ ఒకసారి వన్స్ ఎ ఇయర్ ఎనీ పర్సన్ అబౌవ్ 40 years షుడ్ గెట్ వన్స్ ఎ ఇయర్ అట్లీస్ట్. ఓకే ఓకే. అండ్ ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది మేడం చాలా మందికి. సో ఆ మైగ్రేన్ ప్రాబ్లం వల్ల కూడా ఐ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? సో లాట్ ఆఫ్ టైమ్స్ మైగ్రేన్ కంటి వల్ల వస్తుంది అనుకుంటారు చాలా మంది, ఆర్ మైగ్రేన్ వల్ల కళ్ళు పాడవుతున్నాయి అనుకుంటారు. బట్ 90% ఆఫ్ ద టైమ్ దట్ ఈస్ నాట్ ద కేస్. మైగ్రేన్ ఈజ్ అ డిసీజ్, దానివల్ల హెడేక్స్ వస్తాయి. చాలా మందికి కంటి వల్ల హెడేక్స్ వస్తాయి కూడా, అవి కూడా మైగ్రేన్ అనుకుంటారు. దీస్ ఆర్ టూ వెరీ డిస్టింక్ట్ డిసీజెస్ అన్నమాట. మైగ్రేన్ అన్నది ఎందుకు వస్తుంది అన్నది కూడా చాలా మందికి తెలియదు, చాలా సార్లు తెలియదు మనకి. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ అద్దాల వల్ల ఒకవేళ హెడేక్స్ వస్తున్నాయి అంటే దట్ మోస్ట్ లైక్లీ ఈస్ బికాస్ ఆఫ్ అ స్పెక్టికల్ నంబర్. సమ్ టైమ్స్ గ్లాకోమా వీటి వల్ల కూడా రావచ్చు, బట్ అద్దాల నంబర్ ఉండడం వల్ల మనకి మోస్ట్లీ కంటి వల్ల హెడేక్స్ వస్తాయి. మైగ్రేన్ వల్ల కంటికి ఏం ప్రమాదం? మైగ్రేన్ వల్ల అసచ్ కంటికి ఏం ప్రమాదం లేదు, బట్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి సమ్ టైమ్స్ దే కెన్ హ్యావ్ ఐ చేంజెస్ అన్నమాట. లైక్ ఫ్లిక్కరింగ్ లైట్స్ కనిపించడాలు, మెరుపుల్లాగా కనిపించడాలు, ఆర్ బ్లాక్ అవుట్స్ అంటారు అనమాట. అంటే సడన్ గా బ్లాంక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అది కంట్లో ప్రాబ్లం అనుకుని భయపడిపోతారు, కానీ ఇది యాక్చువల్లీ బికాస్ ఆఫ్ మైగ్రేన్. అది అందరికీ అవ్వదు, సమ్ పీపుల్ విత్ మైగ్రేన్ కెన్ హ్యావ్ ఇట్. అండ్ అందరికి ఇప్పుడు ఎక్కువ మంది కనిపించేది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ లైక్ అదర్ రీజన్స్ కంటి కింద బ్లాక్ గా ఉంటది. సో వాటిని చూసి లైక్ ఐ ప్రాబ్లం ఏదో ఉంది అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? సో బ్లాక్ అండర్ ఐ సర్కిల్స్ కి యాక్చువల్లీ అంటే మనకి కంటి చుట్టూ ఉంది కానీ దానికి కంటికి యాక్చువల్లీ లింకే లేదు. మనకి ఆ బ్లాక్ సర్కిల్స్ అన్నది లాట్ ఆఫ్ టైమ్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, నిద్ర సరిగ్గా లేకపోవడం వీటి వల్ల వస్తాయి అన్నమాట. దాని వల్ల ఐ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఐ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు ఆ సర్కిల్స్ రావు. మీరు ఎంతమంది చెప్పారు ఈ చెకప్స్ చేయించుకోవాలి వన్స్ ఇన్ ఏ ఇయర్ అని. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది చూస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యాప్స్ లో కానీ లైక్ ఆన్లైన్ లో టెస్టులు చేస్తున్నాం అంటారు. ఇవి ఎంతవరకు నిజం అండ్ ఎంతవరకు యాక్యురేట్ అండి ఆన్లైన్ టెస్ట్? సో మనం ఇప్పుడు నేను చెప్పిన ఇందాక రెటీనా చెకప్స్ ఇవన్నీ కూడా వి డూ ఇట్ విత్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ అండి. ఇన్ఫాక్ట్ పార్ట్ ఆఫ్ దట్ ఎక్విప్మెంట్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తాం. ఓకే, కళ్ళు చెక్ చేసేది మైక్రోస్కోప్ తో చేస్తాం మేము. సో ఈ చిన్న చిన్నవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది మనకి మైక్రోస్కోప్ లోనే కనిపిస్తాయి. ఉట్టిగా ఇలా ఫోటో అంటే కొంతమంది ఫోటోస్ కూడా పంపించేస్తారు. ఇలా దూరం నేను చూసి నేను మాక్సిమం నాకు కళ్ళు ఎర్రగున్నాయని కనిపిస్తాయి కానీ లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది మనకి ఏం అర్థం కాదు. సో ఇది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇఫ్ ఐ కెన్ థింక్ ఒకవేళ అవసరము అంటే మేబీ కంజంక్టివైటిస్ కోసం చేయగలుగుతాము. అందులో కూడా సమ్ టైమ్స్ కంజంక్టివైటిస్, ఆ రెడ్నెస్ కళ్ళలో రెడ్నెస్ కంజంక్టివైటిస్ వల్ల కాదు, ఇంకేదో రీజన్ కూడా ఉంటుండొచ్చు. అది మనకి ఒట్టి ఫొటోస్ లో ఆన్లైన్ లో కన్ఫర్మ్ చేయలేము మనం. అండ్ ఇంకొకటి కూడా చాలా మంది లైక్ 2 months లో ట్రైనింగ్ ఏదో తీసేసుకుంటారు, వచ్చి వాళ్ళు టెస్ట్లు చేస్తుంటారు అంటారు. అవి ఎంతవరకు సేఫ్ అంటారు? సో దట్ ఆల్సో ఇందాక చెప్పాను కదండి, ఆప్టిషియన్స్ ఐ థింక్ దే ఆర్ ద ఓన్లీ పీపుల్. అంటే వాళ్ళకి ఏదో ఒక 2 months కోర్స్ చేశారంటే మోస్ట్ లైక్లీ దే ఆర్ ఆప్టిషియన్సే అండి. మీకు ఆఫ్థల్మాలజిస్ట్ అంటే 10 years చదువుకున్న వాళ్ళు, ఈవెన్ ఆప్టోమెట్రిస్ట్ అట్లీస్ట్ 2 to 4 years చదువుకుని వచ్చిన వాళ్ళు ఉంటారండి. ఎనీథింగ్ బియాండ్ దట్ అంటే కొంచెం డౌట్ఫుల్ గానే చూడాలి, బికాజ్ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఆ 2 months లో మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇది కరెక్ట్ నంబరా కాదా, ఇది ఇవ్వచ్చా లేదా అన్నది వాళ్ళకి సరిగ్గా ఎక్స్పీరియన్స్ రాదు. సో 2 months అయితే అసలు అంటే కొంచెం అన్రిలయబుల్ అండి. సో బెటర్ మీట్ ఆప్థల్మాలజిస్ట్ బెటర్. ఓకే. అండ్ ఈ మధ్య లైక్ క్యాన్సర్ అంటేనే లైక్ ఆల్మోస్ట్ ఎక్కువ స్ప్రెడ్ అయితే వస్తుంది. ఐస్ లో కూడా క్యాన్సర్ ఉంటది అంటారా? అవునండి, ఐ క్యాన్సర్ కూడా. సో దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్, అంటే ఇట్స్ వెరీ రేర్ దో ఇట్ ఈస్ వెరీ రేర్, ఐ క్యాన్సర్ స్టిల్ డూ ఎగ్జిస్ట్. ఎస్పెషలీ పిల్లల్లో రెటినోబ్లాస్టోమా అన్న ఒక ఐ క్యాన్సర్ చాలా కామన్ అండి. సో ఏంటి అంటే ఇవి మీరు అంటే మోస్ట్లీ పేరెంట్స్ అంటే మేము ఎలా డిటెక్ట్ చేస్తాము
మాకెందుకు ఎలా డౌట్ వస్తుంది అని క్వశ్చన్ అడుగుతారు. సో అందులో ఏంటి అంటే ఇఫ్ యూ రిమెంబర్ మన చిన్న రోజుల్లో ఫ్లాష్ లైట్ ఫోటోగ్రఫీ చూస్తే కళ్ళ మీద కొన్నిసార్లు ఇట్లా మెరుపు అంటే రెడ్ గా కనిపిస్తాయి కళ్ళు. సో దట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ వే టు నో ఇఫ్ యూ హ్యావ్ రెటినోబ్లాస్టోమా. మనకి ఆ ఫ్లాష్ ఫోటోగ్రఫీ తీసామనుకోండి, ఒక ఐ రెడ్ గా ఒక ఐ వైట్ గా కనిపిస్తుంది అంటే దెన్ వీ హ్యావ్ టు సస్పెక్ట్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దట్ ఐ. ఆ కంట్లో ప్రాబ్లం ఉంది, ఇట్ కెన్ బి క్యాన్సర్ ఆల్సో అని మనకి డౌట్ ఉంది, ఇమీడియట్ గా చెకప్ చేయించుకోవాలి. ఈ వైట్ దాన్ని ల్యూకోకోరియా అంటాం అన్నమాట. అంటే వైట్, ల్యూకో అంటే వైట్, కోరియా అంటే ఐస్, ఓకే, ఆర్ రాదర్ ఈ ప్యూపుల్. ఓకే, సో ఆ వైట్ రిఫ్లెక్షన్ అన్నది మనకి కనిపించింది అంటే దెన్ రెడ్ రిఫ్లెక్షన్ కాదు, యాజ్ అపోజ్ టు రెడ్ రిఫ్లెక్షన్, మనకి వైట్ రిఫ్లెక్షన్ అన్నది కనిపించింది అంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ టైమ్ టు గెట్ అ చెకప్. డాక్టర్స్ దగ్గర ముందుగానే చెకప్ చేయించుకుంటే ప్రాపర్ గా పిల్లలకి మిస్ అవ్వదు. మన ఇండియాలో ఉన్నాయంటారా ఈ ఐ క్యాన్సర్ ఐడెంటిఫై చేయడం? డెఫినెట్లీ ఎల్వి ప్రసాద్ ఇలాంటి ప్లేసెస్ లో దే గివ్ ట్రీట్మెంట్ ఫర్ రెటినోబ్లాస్టోమాస్. లాట్ ఆఫ్ ఐ క్యాన్సర్స్ ట్రీట్ చేస్తారండి. చాలా మందిలో ఈ అపోహలు ఉంటాయి కొంత, లైక్ ఎట్లా అంటే చిన్నప్పుడే మామూలుగా చూస్తుంటే ఈ చీమలు తింటే కళ్ళు బాగుంటాయి అని అంటుంటారు. సో ఈవెన్ ఐ కమ్ అక్రాస్ ఇది ఎప్పుడు నేను వినలేదు, బట్ ఐ డోంట్ నో, అంటే చీమలకి ఐస్ కి ఐ డోంట్ నో ఎలా సంబంధం ఉంది అన్నది. మీరు చూస్తే రూరల్ ఏరియాస్ లో ఈవెన్ ఐ కమ్ అక్రాస్ అంటే క్యారెట్స్ ఇవి ఆకుకూరల వరకు మనం అనుకోవచ్చు మంచిదని, చీమలు ఎంత వరకు అన్నది చెప్పలేమండి. ఫన్నీ థింగ్ ఆల్మోస్ట్. బట్ చాలా మంది అయితే విలేజెస్ లో చెప్తుంటారు వాటికి కూడా. అలాంటివి చాలా అపోహలు ఉన్నాయండి. లైక్ తల్లిపాలు పిల్ల కంట్లో వేస్తే కంటికి మంచిది అంటారు. బట్ ఐ యాక్చువల్లీ సీన్ ఒక బేబీకి ఇలాగే ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకున్న వాళ్ళు తల్లిపాలు వేసేసారు. ఇన్ఫాక్ట్ చాలా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఆల్మోస్ట్ బ్లైండ్ అయిపోయారు బేబీ. We had to treat very intensively to recover that eye అన్నమాట. తల్లిపాలు ఇలా కూడా ఇస్తుంటారా? అది కూడా ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి అలాంటివి. తల్లిపాలు వేయడం వల్ల చాలా డేంజరస్. సో మనం అంటే అనుకుంటాం మంచిది అనుకుని, బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బి కేర్ఫుల్ ఇలాంటివన్నీ. సో ఈ లైక్ మన ఐస్ బాగుండాలంటే ద బెస్ట్ ఫుడ్స్ అండి, ఎలాంటి ఫుడ్స్ మనకి? ఐ థింక్ ఆల్ ఆఫ్ us know that క్యారెట్ కి ఐస్ కి ఒక పెద్ద లింక్ ఉంది. సో డెఫినెట్లీ క్యారెట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ది ఐస్. అంటే ఇట్స్ రిచ్ ఇన్ విటమిన్ ఏ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఐస్. మన అంటే రెటినాలో కూడా లాట్ ఆఫ్ ఇట్ విటమిన్ ఏ అనే ఉంటది. కంట్లో డ్రైనెస్ కూడా మనకి తగ్గించడానికి విటమిన్ ఏ ఈజ్ యూస్ఫుల్. సో డెఫినెట్లీ క్యారెట్స్, కీరా, టొమాటో, పపాయ, ఆకుకూరలు. అండ్ ఇఫ్ వి ఈట్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ అండి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, అంటే ఫిష్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్ ఉంటాయండి. సో దీస్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఆల్సో కెన్ ప్రొడ్యూస్ యువర్ ఆర్ ప్రొటెక్ట్ యువర్ టియర్ ఫిల్మ్ అనమాట. సో డ్రై ఐస్ ఉన్న వాళ్ళకి కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ ఇంకొక అపోహ కూడా ఉంది, లైక్ మనకు టీత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ పళ్ళు తీసేయాలంటారు. బట్ కొంతమందికి ఏం అపోహ ఉంటది అంటే పళ్ళు తీసేస్తే నాకు కంటి ప్రాబ్లం వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? దేర్ ఇస్ నో లింక్ అండి. అంటే రేర్లీ ద లింక్ ఇస్, ఒకవేళ పంటి ఆపరేషన్ కంటి ఆపరేషన్ ఒకేసారి చేయొద్దు. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. అదర్వైజ్ మీకు కంటికి పంటికి డైరెక్ట్ లింక్ అయితే లేదండి. సో యూ కెన్ సేఫ్లీ గో అండ్ గెట్ ఇట్ డన్ ఎనీ ప్రొసీజర్స్. మీ ఎంటైర్ కెరీర్ లో లైక్ ఏమంటారు ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ కేస్ ఏదైనా ఫేస్ చేశారా? ఐకి సంబంధించి ఏదైనా లైక్ ఇంక ఇది మనం క్యూర్ చేయలేము అని అనుకొని సక్సెస్ అయిన కైండ్ ఆఫ్ స్టోరీ ఏదైనా ఉందా? సో ఛాలెంజింగ్ కేస్ ఐస్ లో ఒక అంటే ఛాలెంజింగ్ అంటే మల్టిపుల్ కేసెస్ చూస్తుంటామండి. యూ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు రికవర్. అంటే ఇలా ఉంటారు, ఇది రికవర్ కాదు బట్ ఐ విల్ ట్రై చేద్దాము అని అనుకున్నా ఛాలెంజింగ్ కేసు. సో రీసెంట్లీ కూడా ఒక కేసు వచ్చింది, వాట్ వి కాల్ ఆప్టిక్ న్యూరైటిస్ అంటాం అనమాట. వెనకాల కంటి నరాలు వాపు వస్తుంది. సో ఆ వాపు వచ్చినప్పుడు విజన్ సడన్ గా డ్రాప్ అయిపోతుంది. విత్ ఇన్ 1 week ఆవిడకి మొత్తం కంట్లో చూపు పోయింది, విత్ ఇన్ 1 week. సో అది చూడగానే ఇక్కడికి అక్కడికి వెళ్తున్నారు ఆవిడ, నా దగ్గరికి రాగానే అది నాకు ఆప్టిక్ న్యూరైటిస్ అని రికగ్నైజ్ చేసి
వి అడ్మిటెడ్ హర్ అండ్ ట్రీటెడ్ మెయిన్లీ మెడిసిన్స్ అనమాట. బట్ అది వాపు తగ్గించడానికి మెడిసిన్స్ ఇచ్చామన్నమాట. సో షీ ఈస్ రికవర్డ్ క్వైట్ వెల్ యాక్చువల్లీ. అంటే ఒక ఇంత దూరం డిస్టెన్స్ కూడా సరిగ్గా కనిపించట్లేదు వెన్ షీ గాట్ అడ్మిటెడ్. ఒక 10 days బ్యాక్ చూసినప్పుడు కూడా షీ ఇంప్రూవ్డ్ ఆల్మోస్ట్ 100%, 99% చూసేస్తున్నారు ఆవిడ. సో దట్ ఈస్ వెరీ అంటే జస్ట్ ట్రీట్మెంట్ తో కూడా ఇట్ కెన్ బి, అంటే రైట్ టైం రైట్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. థ్యాంక్ యూ. వెల్, థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు డాక్టర్ శిరీష గారు కళ్ళ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతే కాకుండా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఇంతే కాకుండా మున్ముందు ఇంకా మంచి టాపిక్స్ మీద పాడ్కాస్ట్ కావాలంటే కమెంట్స్ రూపంలో షేర్ చేయండి. సో చాలా మంది పాడ్కాస్ట్ చూస్తున్నారు, చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.